So I want you to take God's word and turn with me this morning to 1 Corinthians chapter 2. And I've entitled the message to be as road map. I think nowadays most of us follow road maps, GPS and so on. And we use the technology as well. అయితే చాలా మంది ఈ రోజుల్లో మనము మార్గాన్ని దారిని తెలుసుకోవడానికి జీపీఎస్ని కానీ ఇలా అనేక రకమైనటువంటి సాంకేతికమైన ఉపకరణాలను మనం వాడుతున్నాం. Earlier days we used to use manuals, we used to see maps and we used to try to go and reach. మరి ఇంతకు ముందు రోజుల్లో అయితే మనము మాన్యువల్స్ చూసేవాళ్ళము, లేకపోతే మ్యాప్స్ చూసేవాళ్ళము, అడుగుతూ వెళ్ళేవాళ్ళము. But today I want all of us to learn about the road map to maturity. అయితే మరి పరిపక్వతలోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని విషయం గురించి The Lord wants all of us to mature in His word. అయితే మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో పరిణితి చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. Amen. He doesn't want us to be children who would be drinking milk, but He wants us to grow always. అయితే మనము పాలు తాగే పసిపిల్లలుగా కాకుండా మరి బలముతో ఎదగాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశ్యము. So I want you to turn the Bibles to 1 Corinthians chapter 2, and if you have opened your Bibles, I want you to just wave your hand or you got it. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మీరు తీసినట్లయితే I hope every one of us have got the Bible. అందరి దగ్గర కూడా బైబిల్స్ ఉన్నాయి కదా? Your e-Bible otherwise, లేదా ఎలక్ట్రానిక్ బైబిల్ అయినా ఓకే. not electric. ఎలక్ట్రానిక్ ఈ బైబిల్. Hallelujah. హల్లెలూయా. So it is electrifying always with the Bible. బైబిల్ అనేది ఎప్పుడు కూడా మంచిగా షాక్ ఇచ్చేటటువంటిది. Hallelujah. హల్లెలూయా. So there's something beautiful when we carry the Bible. బైబిల్ని మనం ఎప్పుడైతే చేతితో మోస్తున్నామో అది చాలా ఆనందంగా అందంగా ఉంటుంది. Can I see the hands of the young ones, young people in the house of God? How many of us are young? అయితే దేవుని యొక్క మరి బంధనంలో యవ్వనస్తులు ఒకసారి చేతులెత్తండి. Yavanasthula, okay, the ones who are, I want you to read Isaiah 40:31 if you think you've become old. ఒకవేళ మీరు వృద్ధులయ్యారు అనుకుంటే యెషయా గ్రంథం 40:37 ఒకసారి చదవండి. Not now, but that's your homework. అది మీకు ఇచ్చినటువంటి హోంవర్క్. So when you wait upon the Lord, He says He will renew your strength and you will never grow weary or faint like the young people do, but you will always be renewed in the strength. అయితే ఆ వాక్య సారాంశం ఏముందంటే ఎవరైతే యెహోవా మీద వేచి ఉంటారో వారు ఎప్పుడు కూడా మరి తొట్టిల్లరు, వారు ఎప్పుడు కూడా మరి ముసలివారు కారు, వారు ఎప్పుడు కూడా నూతన యవ్వనాన్ని పొందుకుంటారు. So we draw our strength from the word of God. అయితే మనము మన యొక్క శక్తిని దేవుని వాక్యం నుంచి పొందుకుంటాం. That brings healing to our bones and to our body, into our soul also. అయితే ఆ యొక్క శక్తి మన యొక్క ఎముకలకు గాని, మన యొక్క శరీరానికి గాని, మన ఆత్మకు గాని కూడా స్వస్థతను తీసుకొస్తుంది. Beautiful mystery that we are going to learn today. అయితే ఈ రోజు గొప్ప అనేక రకమైనటువంటి ఆశ్చర్యాలు మనం తెలుసుకోబోతున్నాం. And I hope all our phones are on silent mode. మన ఫోన్స్ అన్ని కూడా సైలెంట్ మోడ్ లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. In the house of God, for those of you who are watching online, do not silence your phone. అయితే ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో వాళ్ళు మీరు సైలెంట్ చేయక్కర్లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళే ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. Hallelujah. హల్లెలూయా. So I believe that all of us have opened the Bibles to 1 Corinthians chapter 2. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తెరిచినట్లయితే, many years ago there was a former pastor of a church by name Robert Lee. రాబర్ట్ లీ అనేటటువంటి ఒక పాస్టర్ గారు ఉండేవారు చాలా సంవత్సరాల క్రితం. He was a great man of God. ఆయన గొప్ప దైవజనుడు. But he was never known, not so famous kind. కానీ ఆయన పెద్దగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి కాదు. He was known to not water down the word of God, not dilute the word of God, but speak boldly, speak the truth boldly. అయితే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా కూడా బలంగా ధైర్యంగా చెప్పగలిగేవాడు. So on a particular occasion he preached a very excoriating, that is a truth filled message. అయితే ఒక రోజున చాలా సత్యంతో కూడినటువంటి ఒక వాక్యాన్ని ఆయన బోధించాడు. And that message was against sin. అయితే అది పాపమునకు విరోధముగా చెప్పబడినటువంటి వాక్యము. So there was a lady sitting in the church and she was well known in the church. అయితే ఆ సమయంలో ఆ యొక్క సంఘంలో ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ ఆ సంఘంలో కొంచెం పలుకుబడి కలిగిన స్త్రీ. And she did not like the message. కానీ ఆమెకు ఆ యొక్క సందేశం నచ్చలేదు. So as a matter of fact she was angry with Dr. Lee. అయితే మరి అనుకున్నట్టుగానే ఆమె ఆ యొక్క పాస్టర్ గారితో కోపంగా ఉండింది. So when he finished preaching, ఎప్పుడైతే ఆయన ప్రసంగం ముగించాడో, Dr. Lee was standing at the door as she came out. అయితే ఆమె వెలుతూ ఉండగా ఆ యొక్క పాస్టర్ గారు డోర్ దగ్గర నించున్నారు. And she said to him, I didn't like that sermon
one today is the little bit of it I didn't like it. అయితే ఆమె అతనితో చెప్పింది, ఈ రోజు చెప్పబడిన ప్రసంగం నాకు కొంచెం కూడా నచ్చలేదు అని. He said without a pause, "Madam, neither did the devil like it." అయితే అప్పుడు అతను ఏమాత్రం తడుముకోకుండా సాతాను కూడా ఈ యొక్క ప్రసంగం నచ్చలేదని ఒక మాట అనేశాడు. And he told her, "So classify yourself." అయితే మీరే మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు మీరు అన్నది. Now that's what I want to help you with today. అందుకనే నేను అటువంటి విషయంలో మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. We are found in either of the categories. అయితే మనము ఆ రెండిట్లో ఏదో ఒక భాగంలోనే ఉంటున్నాము. This passage scripture mentions that we are about to read 3 categories of persons. అయితే ఈ యొక్క చదవబోయేటువంటి వాక్యంలో 3 రకాలైనటువంటి మనుషుల గురించి మనం చదువుకుంటున్నాం. So the title of our message today, that's why, is Roadmap to Maturity. అందుకనే ఈ రోజు నేను పెట్టినటువంటి మరి ఆ సందేశం యొక్క టైటిల్ ఏమిటంటే పరిణితికి జరిగిన మార్గము, చెందిన So మార్గము. as we saw the map earlier, అయితే this one, మరి ముందు మ్యాప్ చూసినట్లుగా we need to know firstly where we are now. అయితే మ్యాప్లో మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు ముఖ్యంగా మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలి. Do you see it is displayed as now, the present position? Where are you seated now? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు మీరు? Praise the Lord. We know our present position at least. అయితే ఓకే, టీఎల్ఎస్సీలో ఉన్నాం మనందరం. అవును. Hallelujah. Unless you know where you are, you will not decide or know where you want to go to. అయితే మీరు ఎక్కడున్నారో అనేది ముందు మీరు గ్రహించకపోతే మీరు ఎటు వెళ్ళాలో అనే దానికి కష్టమవుతుంది మీకు. Now suppose you enter a big building or a big mall, most of the times you find a map displayed over there. ఏదైనా పెద్ద మాల్ కానీ బిల్డింగ్కి వెళ్తున్నప్పుడు ఆ యొక్క బిల్డింగ్ యొక్క నమూనాను ఆ యొక్క మ్యాప్ అక్కడ వారు మరి అంటిస్తారు. And so you can see something, it shows like a red dot maybe on the map saying that you are here. అయితే ఆ మ్యాప్ చూస్తున్నప్పుడు ఒక రెడ్ డాట్ లో ఉండి మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు అనేటువంటి సందేశం అది ప్రచురిస్తారు. And that is how you come to know that you are right in this spot and how you need to go about it. అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ ఉన్నారు, ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి అంశము. Hallelujah. So today there are 3 classes or 3 categories of human beings in the world. అయితే ఈ రోజు ఈ మనం చదువుకున్నటువంటి వింటున్న సందేశం ప్రకారము ఈ యొక్క ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉన్నారు. In all of the 5 billions of people on this earth, we fall into these 3 categories. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ 3 విభాగాల్లోనే విభజించబడతారు. So let's see what they are. ఎవరు వాళ్ళు ఒకసారి చూద్దాం. Let's see 1 Corinthians chapter 2 verse 14. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. It's 14 and 15, but we'll read verse 14 first. 14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపతగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. Amen. ఆమేన్. So I want you to underscore in your Bible the word but the natural man. The natural man. I have underscored it as well. I have underlined it. I want you to underline it in your Bible. The natural man. That's the first category of person. మీ యొక్క బైబిల్లో కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ మ్యాన్ అని, తెలుగులో అయితే ప్రకృతికి సంబంధించినటువంటి మనుష్యుడు అని ఉన్నది. So do you see that in your Bible? చూస్తున్నారా మీ యొక్క బైబిల్లో? Is it written natural man? ప్రకృతి సంబంధమైన మనిషి అని రాయబడి ఉన్నదా? Yes. అవునా? So, okay. So underscore that, and that's in verse 15. Let's see, chapter 2, verse 15. It says, "But he who is spiritual judges all things, yet he himself is rightly judged by no one." ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. So I want you to underline that word spiritual. Who is spiritual? It's a spiritual man actually we are talking about. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు అనే ఒక మాట కింద మీరు అండర్లైన్ చేసుకోండి. Hallelujah. హల్లెలూయా. And now we skip on down to chapter 3 verse 1. అయితే ఇప్పుడు 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. And I, brethren, could not speak unto you as unto spiritual, but as unto carnal, it says verse 1. వాక్యంలో ఏమని రాయబడిందంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. Hallelujah. So, but as unto carnal, that's the third one, the carnal man. అయితే ఇక్కడ
శరీర సంబంధులైనటువంటి మనుష్యులు. So there are three kinds of people in the world today. అయితే 3 రకాలైనటువంటి మనుషుల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. And I can surely tell you, because of the authority of God's word, and God's word is the one who is speaking to us now, and He is the one who is categorizing it. అయితే ఏ విధంగా నేను ఇంత ఖచ్చితంగా చెబుతున్నానంటే దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి అధికారము వాక్య ప్రకారమే వివరిస్తున్నాను కాబట్టి. And I pray that God, the Holy Spirit, will give me the ability to explain it in as simple as possible. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే విధంగా నేను వివరించలాగున నాకు జ్ఞానమును సామర్థ్యతను దయచేయాలని ప్రార్థన చేస్తున్నా. So that you and I can categorize ourselves in which category I fall into. అయితే అప్పుడు మనము ఏ యొక్క భాగంలో మనం పడుతున్నామో అనేది మనము నిర్ణయించుకోవచ్చు, And చూసుకోవచ్చు. suppose we are in a wrong category, we should realign ourselves according to the word of God. ఒకవేళ మనము తప్పైనటువంటి మార్గంలో ఉన్నట్లయితే మళ్ళీ దేవుని యొక్క సరైనటువంటి మార్గంలోనికి మనల్ని మనం అనునించుకోవాలి. That is how we become a mature Christian. ఆ విధంగా మనము పరిణితి చెందినటువంటి బిలీవర్గా ముందుకు వెళ్తాం. If you notice, people who know the Lord, they say they know the Lord, but for years together they remain in the same stagnant place. గమనించండి, మరి కొంతమందిని చూసినప్పుడు మనము దేవుణ్ణి తెలుసుకుంటారు కానీ సంవత్సరాల తరబడి అదే ప్రదేశంలో ఉంటారు. Hallelujah. So all these things we'll be going through today. అయితే అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. How many of us want to grow? ఎంతమందికి ఎదగాలని ఉన్నది? Yes, I believe all of us want to grow. అందరికీ ఎదగాలని ఉందని నేను నమ్ముతున్నాను. ఎవరికి ఎరగాలని లేదు, నేను వాళ్ళ కోసం నేను చేతులు ఎత్తుతున్నాను. ఎవరైనా ఎదగాలని లేకపోయి ఉన్నట్లయితే ఒకసారి చేతులు ఎత్తండి. You want to grow little or full or half or little, this much? అయితే కొంచెం It's up to ఎదగాలనుకుంటున్నారా? you how much you open your heart for the word of God to receive Him and to correct yourself, because wise people always accept correction. ఎందుకంటే చెప్తున్నాను నేను, ఒకవేళ మనలో ఏమైనా సరిదిద్దుకోవాల్సి ఉంటే దిద్దుకోవాలి. ఎందుకంటే జ్ఞానవంతులు ఎప్పటికప్పుడు వారిని వారు సరిదిద్దుకుంటారు. I hope the ones who are sitting outside also will agree with it. బయట కూర్చున్న వాళ్ళు కూడా మేము చెప్పిన మాటలకు సమ్మతిస్తున్నారని నేను అనుకుంటున్నాను. The ones who are filled with wisdom will always accept advices. అయితే జ్ఞానముతో నిండిన ప్రతి వ్యక్తి కూడా సలహాలను సమ్మతిస్తాడు. Amen. ఆమేన్. So we move further. The first, the natural man. మొట్టమొదటిగా ప్రకృతికి సంబంధించినటువంటి మనుషుల గురించి తెలుసుకుందాం. So there are three categories in this. అయితే ఇందులో 3 ఉన్నాయి. So I want you to write, if you're writing or if you remember, that's very nice, awesome. ఒకవేళ మీరు రాసుకుంటూ గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా మంచిది. రాసుకోకపోయినా గుర్తు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇఫ్ యూ డోంట్ రైట్ బట్ స్టిల్ యూ రిమెంబర్, దట్స్ ఈవెన్ బెటర్. But I'll ask you like next, what was it? కానీ వచ్చే వారం నేను మళ్ళీ అడుగుతాను ఇది. వారం కాకుండా ఈ రోజే. I will ask you today itself. Hallelujah. Hallelujah. Because it's important. This is what helps us to grow. And if we don't remember what we have heard, we will never grow. ఎందుకంటే వినినటువంటి వాక్యమే మన యొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది. ఒకవేళ మనం వినినది గుర్తుపెట్టుకోకపోతే మనం ఎదగలేము. Amen. So what the Apostle Paul is trying to do here is to help us, to help the people become mature and grown up Christians. అయితే ఇక్కడ పౌలు ఏమి ప్రయత్నిస్తున్నాడంటే దేవుని యొక్క బిడ్డలు మరింతగా పరిణితి చెంది వృద్ధి చెందాలి విశ్వాసంలో అని ఆలోచిస్తున్నాడు. He doesn't want them to be like baby Christians. అయితే చిన్న పిల్లల వలె మరి ఈ క్రైస్తవత్వంలో ఉండకూడదన్నది ఆయన అభిలాష. You know, many of the youth will, and the youthful ones here will agree with me. You know, when we treat them like little children, you think I'm small now? అయితే మరి ఇక్కడ యవనస్తులు బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. వాళ్ళని మనం ఇంకా చిన్నపిల్లలు చూస్తే నేను ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అని అడుగుతారు. So we say we're grown up. మేము పెరిగాం అంటారు. Same way, the Lord also wants us to grow up. అదే విధంగా దేవుడు కూడా మనం ఎదగాలి అని ఆశిస్తున్నాడు. Amen. So first of all, let's look at what we call the natural man in verse 14, and it speaks about the natural man. అయితే మరి 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క ప్రకృతికి సంబంధించిన వ్యక్తి ఏంటి అనేది మనం ఒకసారి చదువుకుందాం. And why he is a natural man? ఎందుకు ఆయన ప్రకృతి సంబంధమైన వ్యక్తి అయ్యాడు? Well, first of all, because he is born into the natural world, he just comes out of the hospital. అయితే ఆయన ఈ యొక్క ప్రకృతి సంబంధంగా ప్రకృతి యొక్క దానిలో జన్మించాడు కాబట్టి మరి He just comes out of the hospital. జన్మించాడు కాబట్టి ఇలా ఆసుపత్రి నుంచి బయటికి వచ్చినట్లుగా ఉంటాడు. This is just a natural baby, like a natural boy or a girl. అయితే
అప్పుడే పుట్టబడినటువంటి బిడ్డకి సాదృశ్యంగా మనము ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. So because they are natural, so whatever comes out of them is naturally. అయితే వారు ప్రకృతి సిద్ధంగా జన్మించి ఉన్నారు కాబట్టి వారి ద్వారా వచ్చేది కూడా ప్రకృతి సంబంధంగా ఉంటుంది. They don't have a new birth. అయితే వాళ్ళకంటూ మరు జన్మ లేదు. They just have the first birth. అయితే వారికి ఒకటే జన్మ ఉన్నది. Hallelujah. I hope you're getting the words in the spirit. So when you understand, it helps you all the more. ఆత్మ మూలముగా మీరు ఈ యొక్క మాటలను అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే వీటి యొక్క ప్రభావము మన జీవితంలో కనబడుతుంది. Now remember one thing, there is a first birth and there is a second birth. గమనించండి, ఇక్కడ రెండు విషయాలు నేను చెబుతున్నాను. ఒకటి మొదటి పుట్టుక, రెండవది రెండవ పుట్టుక. And the Lord Jesus Christ told Nicodemus, and he's telling to us today, యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు, ఈరోజు మనతో కూడా చెబుతున్నాడు. and he says that you need to be born again. నీవు తిరిగి జన్మించాలి అని. Amen. ఆమేన్. Hallelujah. So it says in 1 Corinthians chapter 2 verse 6, howbeit we speak wisdom among that are perfect, yet not the wisdom of this world, nor of the princes of this world. They came to naught, it says. అయితే అదే అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మరణమైనట్లుగా బోధించుచున్నాము. Some people say in this world, I'm happy I'm born once, I don't want to be born twice. అయితే చాలా మంది ఈ మాట చెప్తారు, నేను ఒకసారి పుట్టాను, నేను సంతోషంగా ఉన్నాను, మళ్ళీ తిరిగి జన్మించాలని నాకు లేదు. They don't want to be, have the second birth which Jesus speaks about. అయితే యేసు ప్రభు మాట్లాడేటువంటి రెండవ జననం గురించి వారికి అస్సలు అవగాహన, ఆసక్తే లేదు. So here in this verse, the Bible is speaking about such princes. అయితే ఈ యొక్క వాక్యము అటువంటి లోకాధికారుల విషయంలో మాట్లాడుతున్నది. Do you know that Jesus said to a man who was only once born, he said, it's been better for that man that he had not been born. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఒకసారి యేసు ప్రభు ఒకసారి జన్మించినటువంటి వ్యక్తి విషయంలో ఈ విధంగా మాట్లాడాడు, ఆయన పుట్టకుండా ఉండుంటేనే మంచిది అని. Have you ever heard something like that? ఎప్పుడైనా ఈ మాట విన్నారా మీరు? In your life, మన somebody జీవితంలో, telling you, why were you born? నువ్వు ఎందుకురా పుట్టావు అని ఎవరైనా అన్నారా? Why did you ever take birth on this అసలు earth? నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు అని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? Jesus is saying, it's better for such a person not to be born who is not born of the second birth. అయితే రెండవ జననము అనుభవం లేని వాడికి మొదటి జననం కూడా వ్యర్థమే అనేది దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. Hallelujah. Listen, but if you are born but once, you die twice. అయితే మీరు ఒక్కసారి పుట్టినట్లయితే మీరు రెండు సార్లు మరణిస్తారు. The first death is the natural death, మొదటి మరణము ప్రకృతికి సంబంధించిన but the మరణము. second death is the eternal death, కానీ రెండవ మరణము మరి నిత్య మరణము, and it's the lake of fire. అయితే అది అగ్నిలో ఉండేటటువంటి మరణము. If you are born once, you die twice. మీరు ఒక్కసారి జన్మించిన ఎడల రెండు సార్లు మరణిస్తారు. But if you are born twice, you die only once. కానీ మీరు రెండు సార్లు జన్మించినట్లయితే మీరు ఒక్కసారే మరణిస్తారు. Did you get the equation? మీకు అర్థమవుతుందండి? If you are born twice, you die once. మీరు రెండు సార్లు ఒకవేళ జన్మించినట్లయితే ఒకసారే మీరు మరణిస్తారు. Hallelujah. ఒక్కసారి జన్మించినట్లయితే రెండు సార్లు మరణిస్తారు. Your body can die, but that's all, and your spirit goes with the Lord Jesus Christ and lives with him eternally. ఎందుకంటే ఎప్పుడైతే మీరు రెండు సార్లు జన్మిస్తారో మీ మొదటి మరణంలో మీ శరీరం మరణిస్తుందేమో కానీ మీ ఆత్మ యేసు ప్రభుతో నిత్య జీవంలోకి వెళుతున్నది. So a natural man is born in this natural world. అయితే ప్రకృతి సంబంధించినటువంటి వ్యక్తి ప్రకారంగా జన్మించాడు. He's just born in a natural way, so he's a natural man. ఆయన సహజ సిద్ధంగా జన్మించి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Amen. So you got the first point, I believe. మీకు మొదటి అంశం అర్థమైందా? Are you here with me? నాతో పాటు ఉన్నారా? Stay with me till the నాతో end. ఉండండి ఆఖరి వరకు. Hallelujah. హల్లెలూయా. So the second one, the first is, amen. And second is, he is blind to the spiritual world. అయితే రెండో అంశము, ఈ ప్రకృతికి సంబంధించిన వ్యక్తికి రెండో అంశం ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచానికి ఆయన ఒక అంధుడుగా ఉంటాడు. Because he is born to this natural world in a natural way, he is blind to the spiritual world. ఆయన ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి లోకంలోకి సహజ సిద్ధంగా వచ్చాడు కాబట్టి
ఆధ్యాత్మికమైనటువంటి అంశాల మీద ఆయనకు అవగాహనే ఉండదు. Because he is blind to the spiritual world, he cannot see the spiritual things, he cannot understand the spiritual things that are in the word of God. అయితే ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలియవు కాబట్టి వాటిని అర్థం చేసుకోలేడు, చూడలేడు. You cannot understand without the help of the Holy Spirit. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాలు అర్థం చేసుకోవాలనుకుంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వివేచన మనలో కలిగి మనం అర్థం చేసుకోగలం, లేకపోతే చేసుకోలేం. He is just blind to the spiritual world. అందుకనే ఆ యొక్క వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచానికి మరి గుడ్డివాడిగా ఉంటాడు. He doesn't understand it even if you try to tell him. ఒకవేళ చెప్దామనుకున్నా సరే అర్థం చేసుకోలేని పరిస్థితి. Do you see in verse 14 where it says, "But the natural man receiveth not the things of the Spirit of God." అయితే ఇక్కడ అదే రాయబడి ఉన్నది, అతడు వాటిని గ్రహింపజాలడు, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. Amen. Hallelujah. He cannot welcome the things of God. దేవుని యొక్క సంబంధించిన విషయాలు ఆయన అవగాహన చేసుకోలేడు. Because he is operating in the natural. ఎందుకంటే ఆయన ప్రకృతి సంబంధంగా జీవిస్తున్నాడు So కాబట్టి. whenever there is something spiritual or the Spirit of God is trying to convey, it just goes off the head. అందుకనే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు కొన్ని చెబుతున్నప్పుడు అర్థం కాకుండా అవి కనుమరుగులో ఉంటాయి. Have you ever experienced? I have at least experienced. మీరు ఎప్పుడైనా ఇవి అనుభవించారా? When we are newborn babes, when we newly accept the Lord, and when the word of God is being spoken, or sometimes when you open the Bible, nothing goes into the head. మరి దేవునిలోకి కొత్తగా వచ్చిన సందర్భాల్లో దేవునికి వాక్యం చదువుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమి చదివినా కూడా మనకు అర్థం కానిటువంటి అంశాలు ఉంటాయి. We get to see some people even today like that. అయితే ఈ రోజు కూడా అటువంటి వ్యక్తులను మనం తారసపడతాం. Now that doesn't mean that he can't appreciate church. Even if he is a natural man, it doesn't mean that he can't appreciate church. He will come to church. దాని అర్థము సంఘానికి రాడు, సంఘాన్ని మరి అనుకరింపడానికి కాదు, కానీ సంఘానికి వస్తాడు ఆ వ్యక్తి. An unsaved person can come and be a part of the service. అయితే రక్షణ లేని వ్యక్తి సంఘానికి వచ్చి మందిరంలో భాగము కావచ్చును. An unsaved person can come to TLSC church and enjoy the service also. అయితే మన TLSC చర్చ్ కూడా వచ్చి దీనిని ఎంజాయ్ చేయొచ్చు ఆయన రక్షణ లేని వ్యక్తి. And he may come and also appreciate, oh, it was a good music, అయితే ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు, ఆహా మ్యూజిక్ ఎంత బాగుందో అని. You didn't have to get saved to listen to gospel music. అయితే ఆ యొక్క మ్యూజిక్ వినడానికి మీరు రక్షించబడాల్సిన అవసరం లేదు. Do you know that? మీకు You don't have to get saved to listen to gospel music. అయితే ఈ యొక్క సువార్తకు సంబంధించినటువంటి పాటలు వినడానికి మీరు రక్షించబడక్కర్లేదు. Anybody who has ears and who loves good music will love gospel music. అయితే ఎవరెవరికైతే చెవులుండి వారికి ఒక మంచి మ్యూజిక్ వినాలని ఆశ ఉంటుందో వారందరికీ కూడా దేవుని యొక్క పాటలు నచ్చుతాయి. Some of them will know the lyrics, they will sing it by default also, but yet not be saved. కొంతమందికి అయితే ఆ యొక్క పదాలు కూడా తెలిసి పాడుతారు, కానీ రక్షణ అనేది ఉండదు. They might be a part of the choir, they might be a part of the orchestra and so on. అయితే వారు choirలో పాట అవ్వచ్చు, ఆర్కెస్ట్రాలో భాగం అవ్వచ్చు, కానీ రక్షణ లేని వారై ఉండొచ్చు. Hallelujah. Sometimes they might love the dance, they might love everything and still not be saved. కొన్నిసార్లు అక్కడ నాట్యాలు నచ్చుండొచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాలు చర్చలు నచ్చుండొచ్చు, కానీ రక్షణ అనేది వారికి ఇంకా రాలేదు. Some people say, now I want you to sing a gospel number. అయితే కొంతమంది అంటారు, ఈరోజు ఒక గాస్పల్ నంబర్ పాడండి అంటారు. And just like how a filmy number, that's how they say gospel number. ఎలా సినిమా నెంబర్ ఒకటి పాడండి అని అంటామో అలా గాస్పల్ నెంబర్ అని కూడా అంటారు. That shows the person how spiritual is he saved or not saved. ఆ మాటల బట్టనే మనము చూడొచ్చు ఆయన రక్షించబడ్డాడా లేదా, ఏ విధంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉన్నది అని. So you don't have to be saved to enjoy good architecture. అలానే ఒక మంచి కట్టడలను ఎంజాయ్ చేయాలంటే దానికి కూడా రక్షణ అవసరం లేదు. Natural people sometimes get impressed with the building also. కొన్నిసార్లు మనం కట్టే కట్టడలను బట్టి ప్రకృతి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా ఆశ్చర్యపోవచ్చు. Oh, such a big natural building. ఆహా ఎంత బాగుంది యొక్క కట్టడము, how beautiful it is. ఎంత బాగుంది కట్టడము. We get drawn to it. అయితే ఆకర్షించబడతాం కూడా. We also like it. మనకు కూడా నచ్చుతుంది. There's nothing wrong in it, but a natural man can look at the outside. అయితే దానిలో ఏమీ తప్పు లేదు, కానీ ఒక ప్రకృతి సంబంధించిన వ్యక్తి ఆ యొక్క బాహ్యాన్నే చూడగలుగుతాడు. Hallelujah. And some people may like the Sunday school or the Sunday school contest that is going on, and VBS and so many other programs related to Sunday school.
కొంతమందికి సండే స్కూల్ నచ్చొచ్చు, అందులో పోటీలు నచ్చొచ్చు, VBS నచ్చొచ్చు, ఇవన్నీ నచ్చొచ్చు. Some people come to meet their associates, some people come to meet friends, some people come to meet, their relatives at church. కొంతమంది మరి బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళతో పాటు ఉన్న వారిని కలవడానికి కూడా వస్తూ ఉండొచ్చు. He loves the club that is there. అయితే ఆ యొక్క సహవాసం వారికి నచ్చుతూ ఉండొచ్చు. But why does the church meet? కానీ సంఘం ఎందుకు కూడుకుంటుందండి? We need to understand మనం అర్థం చేసుకోవాలి. why we gather together. ఎందుకు మనం కలుసుకుంటాము? It's just not for singing a few songs and that's how it goes, and just spend a little time, 2-3 hours or 4 hours at church once weekly, go ring the bell and get back. అయితే వచ్చామా, పాటలు పాడామా, 2-3 గంటలు కూర్చున్నామా, వాక్యం విన్నామా, అందరినీ కలిసామా, వెళ్ళిపోయామా అనేది కాదు. I used to do that when I was not saved. నేను రక్షణ అనుభవం లేనప్పుడు ఆ విధంగానే ఉండేవాడిని. Not weekly once, weekly 3-4 times, everywhere, wherever possible, go ring the bell and go back home and continue living in sin. అయితే వారానికి ఒకసారి కాదండి, 3-4 సార్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడిని. కానీ నా యొక్క జీవితంలో మార్పు లేకుండా పాపపు జీవితంలోనే ఉండేవాడిని. And sometimes if you have a heavy burden, you will ring the bell more loud. అయితే కొన్నిసార్లు మరీ బాధగా ఉంటే ఆ చర్చిలకు వెళ్ళి ఏం చేస్తాం, మనం బెల్లలు ఇంకా గట్టి కొడుతూ ఉంటాం. Maybe is not able to hear, so let me hit it loud. అయితే దేవుడు వినబడలేదా, ఇంకొంచెం గట్టిగా కొడితే వినబడదేమో అని. So we sometimes take out anger on something else. అయితే కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి ఆ యొక్క బాధను వేరే వాటి మీద ప్రయోగిస్తాం. We take out anger on Jesus, no, sometimes. అవునా, మన కోపాన్ని కూడా ఒకసారి యేసు ప్రభు మీద Not to be చూపిస్తాం seen, కదా. that's why take out anger. ఎలానో మనకు కనిపించదు కాబట్టి కోపాన్ని అంతా యేసు ప్రభు మీద పెట్టేద్దాం. If we see the Lord of glory, our mouth will be zipped. We won't be able to see him ఆయన యొక్క also. మహిమను చూసినట్లయితే మనం నోళ్ళు వెళ్ళబెట్టి అలా ఉండిపోతాం. Hallelujah. Through and through, he will walk through us and we will be shocked and we will be transformed. We won't be the same person anymore. ఎప్పుడైతే ఆయన మహిమతో మన ద్వారా నడుస్తూ ప్రవేశిస్తాడో మనము అదే వ్యక్తులుగా ఉండలేము, కానీ మనము కూడా మహిమగా The మార్చబడతాము. breath of life, the breath of his spirit changes a person from the inside. అయితే ఆయన యొక్క ఆయన యొక్క శ్వాస, అలానే ఆత్మ సంబంధమైనటువంటి శ్వాస మనలను ఒక కొత్త వ్యక్తిగా మారుస్తున్నది. He says the princes of this world don't know, they can't understand. Bible will be like a mystery to the people of the world. So prince or king or whatever they might be, it will sound very mysterious when you share the word of ఈ God. లోకాధికారులకు ఈ యొక్క దేవుడి వాక్యం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు వినినా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. I want you to understand how rich you are. మీరు ఎంత భాగ్యవంతులో మీరు తెలుసుకోవాలన్నది నా యొక్క ఉద్దేశము. Amen. If you are rich in Christ, you are rich in the word of God, you are the richest person on this earth. మీరు దేవునిలో ధనికులుగాను దేవుని యొక్క వాక్యములో ధనికులుగా ఉన్నట్లయితే ఈ యొక్క లోకంలో అందరికంటే ధనికులుగా మీరే ఉంటారు. The more you study the word of God, the more you keep equipping yourself in the knowledge of the kingdom of heaven, you will always continue to become rich in Jesus. ఎప్పుడైతే మీరు ఒక వాక్యాన్ని ఎక్కువగా చదువుతుంటారో పరలోక సంబంధమైన జ్ఞానముతో మీరు నింపబడి ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు మరింతగా వృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. Amen. So in John chapter 3 verse 3, Jesus meets Nicodemus. He was a very intelligent man and he was a religious leader. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు నికోడిమే అనేటువంటి వ్యక్తిని కలుస్తాడు. ఆయన చాలా తెలివైనవాడు, అలానే ఒక మంచి బోధకుడు కూడా. But the problem with him was he was never saved. కానీ అతనితో ఉన్నటువంటి ఒకటే ఒక విషయం ఏంటంటే ఆయనకు రక్షణ అనుభవం అనేది లేదు. He was a natural man. ఆయన ఒక ప్రకృతి సంబంధించినటువంటి వ్యక్తి. So Jesus told Nicodemus in verse 3, it says, except a man be born again, he cannot see the kingdom of God. అయితే 3వ వచనంలో యేసుప్రభు నికోదేముతో చెప్పిన మాట ఏమిటంటే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని. Have you ever spoken spiritual things to a natural man? మీరు ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఒక ప్రకృతి సంబంధమైన మనిషితో They will say, I మాట్లాడారా? don't know that. వాళ్ళు అంటారు నాకు అర్థం కావట్లేదు. They will not understand what you are talking. వాళ్ళకి మీరు మాట్లాడేది అర్థం కాదు. But the same thing when we are together of the same spirit, of the same spirit of God, when we share with one another, we all continue to grow together. కానీ గమనించండి, అవే మాటలు మనము ఒకరితో ఒకరు పంచుకుంటున్నప్పుడు మనందరం కూడా ఎదుగుతూ ఉంటాం. Amen. And he cannot know it. That carnal person will never know what we are speaking. అయితే ఆ యొక్క ప్రకృతి సంబంధించినటువంటి వ్యక్తికి మనం ఏం మాట్లాడుతున్నామో అసలు అర్థమే కాదు. It's like scolding a blind man in the sunset.
అయితే ఒక చీకటిలో ఒక అంధవాడితో A మాట్లాడుతున్నటువంటిది. blind man cannot see whether it is sunrise or sunset, and you keep trying to make him understand, he will not understand. అయితే ఒక గుడ్డి వ్యక్తికి మరి చీకటికి వెలుగుకి సంబంధం లేదు, ఇది చీకటి అని చెప్పడానికి కూడా మరి సాదృశ్యం ఉండదు. In this room, there is music, there is drama, there are news, there are happenings. What all is happening? All this we get to hear, but the ones who walk in the Spirit understand the presence of God and they honor Him. అయితే ఇక్కడ గమనించండి, మరి ఇదే ఒక రూమ్లో మనం చూసుకున్నట్లయితే అనేక రకమైనటువంటి అంశాలు జరుగుతుండొచ్చు, మ్యూజిక్ ఉంటుండొచ్చు, లైటింగ్ ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రసంగం ఉండొచ్చు. ఇవన్నీ మరి ప్రకృతికి సంబంధించిన వ్యక్తి గమనిస్తాడు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని గమనించగలుగుతాడు. The ones who walk in the Spirit, always their ears, their mind, their eyes, their heart will be open to the Word of God. అయితే ఎవరైతే దేవుని యొక్క ఆత్మలో ఉంటారో వారి యొక్క కనులు, చెవులు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యము కోసము ఎదురు చూస్తూ ఉంటాయి, తెరచబడి ఉంటాయి. It's all here, isn't it? ఇదంతా ఇక్కడే ఉన్నది కదా, చెప్పండి. It's happening in front of you. మన ముందరే జరుగుతోంది కదా, Yes? అవునా? Can I hear an amen? ఆమెన్ చెప్పొచ్చా? So you know that it's here and you know what is happening around you. మీకు తెలుసు ఆ యొక్క సంఘటనలు ఇక్కడే జరుగుతున్నాయని. You see, the unsaved man, he doesn't know the WORD. గమనించండి, ఆ యొక్క రక్షణ లేని వ్యక్తికి వాక్యము అనేది తెలియదు. Amen? I wish Vakyam also could be. వాక్యము. Hallelujah. హల్లెలూయా. That person will never understand what it means. ఆ వాక్యం అనేది ఆ యొక్క వ్యక్తికి అర్థమే కాదు. A person walks into the church not knowing also why he is coming or she is coming. కొన్ని సందర్భాల్లో ఎందుకు నేను చర్చికి వస్తున్నాను అనేటువంటి సోయ లేకుండా కూడా మనుషులు చర్చిలోకి Do you వస్తారు. know there is a purpose behind your coming? మీకు తెలుసా మీరు రాకడ యందు ఒక ఉద్దేశం ఉన్నదని? There is a purpose why you come here and sing it out loud to Jesus. మీరు ఇక్కడికి వచ్చి దేవుని కోసము స్తుతించుట యందు ఒక గొప్ప ఉద్దేశం ఉన్నదని మీకు తెలుసా? Have you noticed people of the same spirit, they will clap together, there will be a sync in everything that we do as children of God. గమనించండి, మరి ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క మరి రక్షణను అనుభవించిన వారు ఆధ్యాత్మికంగా కూడా ఒకే కట్టడిగా ఉంటారు. These kind of things you will not find anywhere. అయితే ఈ విషయాలు మీరు ఎక్కడ గమనించలేరు. Hallelujah. So no matter how much the world tries to imitate the Bible or they dramatize it or do so many different things, a copy, but there are some things which are of the Spirit and it cannot be copied. అయితే ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క ప్రకృతి, ఈ యొక్క సంఘాన్ని ఎంతగా అనుకరించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి వివేచన లేనట్లయితే వారు ఈ యొక్క ఆధ్యాత్మిక అంశాలను అర్థం చేసుకోలేరు. So 1 Corinthians chapter 2 verse 14 is saying he doesn't welcome the word. అయితే మరి ఇందాక చదివినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడిన విషయం ఏమిటంటే వారు ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. దేవుని సన్నిధిలో కూర్చుంటాము, దే సిట్ ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్, కళ్ళు తెరుచుకొని, విత్ ఐస్ వైడ్ ఓపెన్. కొంతమంది కళ్ళు కూడా తెరుచుకో. Some people don't even open their eyes. ఆత్మీయ లోకంలో వెళ్ళిపోతారు. They travel in the spiritual realms. So and they come back in some time. అప్పుడప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారు. I mean, I'm not talking about the people over here, but somewhere out there. అంటే మీ గురించి నేను చెప్పట్లేదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. So once they come back, they get back in the wavelength. మళ్ళీ రాగానే ఆ యొక్క వేవ్ లెంత్లోకి వచ్చేస్తారు. Their Wi-Fi connects and then they start off. మళ్ళీ వాళ్ళ వైఫై కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ సెట్ అయిపోతారు. Hallelujah. హల్లెలూయా. So they have a tuner, inside. మీకు గమనించండి, వాళ్ళకంటూ ఒక మంచి ట్యూనర్ ఉంది లోపల. You remember the olden days radios? మీకు గుర్తుందా పాతకాలం రేడియోస్? Used to keep on turning the knob till it tunes. అయితే ఆ ట్యూనింగ్ అయినంత వరకు కూడా నాబ్ను మనం తిప్పుతూ ఉండేవాళ్ళం. So that's what they do. They go into the tuning mode. వాళ్ళు కూడా అదే రకంగా ట్యూన్ చేసుకుంటూ They ఉంటారు. keep on turning. Once it tunes, they come back. అయితే అలాగా ట్యూన్ చేసుకుంటూ చర్చికి వచ్చేటప్పుడు మళ్ళీ వస్తారు. Hallelujah. It's important for a natural man to understand some things which are of the Spirit of God, and you can understand that thing only with the help of the Spirit of God. అయితే ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము, కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే అర్థం చేసుకోగలడు. The first one is మొదటిది ఏం చూసామండి? natural man. The second is spiritual man. The third is bound to the material world. అయితే
మూడు అంశాలు చూసుకున్నాం. ఒకటి, First ఆయన is he is born. The I- second is he is blind. The third is, I don't know what happened. Mr. Sam. He is bound. అయితే మొట్టమొదటిగా ఆయన ప్రకృతి సహజ సిద్ధంగా జన్మించాడు. ఆయన ఆధ్యాత్మిక విషయాల పట్ల అంధుడై ఉన్నాడు. మూడవది ఈ యొక్క లోకాచారాలకు బద్ధుడై ఉన్నాడు. I think brother you'll have to Help. It's working now. Yeah, brother. That's fine. Thank you. So the first one is born. He is born to the natural world. He is blind to the spiritual world, and that is bound to the material world. గమనించండి, ప్రకృతి సిద్ధంగా జన్మించాడు, ఆధ్యాత్మిక ప్రపంచానికి అందుడై ఉన్నాడు, ఈ లోక సంబంధ వాటికి బద్ధుడై ఉన్నాడు, బందీ అయి ఉన్నాడు. So let me show you something else about this man. అయితే ఈ వ్యక్తికి సంబంధించిన ఇంకొన్ని అంశాలు నేను మీకు చెబుతున్నాను. Because he is born in the natural world. అయితే ఆయన సహజ సిద్ధంగా జన్మించాడు కాబట్టి, Because he is blind to the spiritual world. అయితే ఆధ్యాత్మికంగా ఆయన అందుడై ఉన్నాడు కాబట్టి, And he is bound to the material world. అయితే ఈ యొక్క లోక సంబంధమైన విషయాల్లో బందీగా ఉన్నాడు కాబట్టి, And this is the world that natural man is living in. అయితే ఆ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో జీవిస్తున్నాడు. He is simply bound by the world. అయితే ఆయన చుట్టూ కూడా ఈ ప్రపంచమే ప్రకృతే ఉన్నది. No matter where he goes, he will be bound by the worldly things. అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ లోక సంబంధమైనటువంటి అంశాలు అతని చుట్టూ ఉంటాయి. Do you know what bound means? Biblically, you are tied up. అయితే వాక్యము ప్రకారము బంధీకారం అంటే ఏంటో తెలుసా? మీరు వాటికి లోబడ్డారు అని. You may not be physically tied, but you will be mentally tied up. Your soul, your mind is always fixed on these things. మీరు భౌతికంగా మరి బందీగా ఉండకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు, మీ ఆత్మ, మీ యొక్క నడవడిక అన్నీ కూడా ఆ లోక పద్ధతులకు బందీగా ఉంటున్నాయి. So I want to show you something today. Take your Bible. అయితే మీ యొక్క బైబిల్ తీయండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్దాం Turn అనుకుంటున్నాను. with me to Jude. అయితే యూదా గ్రంథానికి వెళ్ళండి. I want to show you something. ఒకటి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. I want to encourage something. మీ అందరినీ నేను కాస్త ప్రోత్సహించాలనుకుంటున్నాను. Those of you who are not carrying the Bible, you can think of carrying the Bible next Sunday onwards. ఒకవేళ ఎవరైతే బైబిల్ తెచ్చుకోవట్లేదో వచ్చే ఆదివారం నుంచి బైబిల్ తెచ్చుకోండి. You carry the Bible in your youthful days, in your old, someday or the other, all of us have to go through the old age also. In the old age, the same Bible will carry you. యవ్వనంలో మీరు బైబిల్ని మోసినట్లయితే వృద్ధాప్యంలో బైబిలే మిమ్మల్ని మోస్తుంది. Amen. So let's look at verse 19. అయితే 19వ వచనం చదువుకుందాం ఒకసారి మనం. These be they who separate themselves, that is, they are troublemakers, and then notice how he describes them as sensual, it says. ఇక్కడ గమనించండి, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు అని రాయబడి ఉన్నది ఇక్కడ. Now the word sensual is here the same word that's translated natural in 2 Corinthians chapter 2. అయితే ఇక్కడ మాటలు గమనించినట్లయితే ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల గురించే తిరిగి మళ్ళీ మాటలు వస్తున్నాయి. They are the people who live only with their 5 senses. వారికి ఉన్నటువంటి 5 ఇంద్రియాలను బట్టే వారు జీవిస్తారు. All of us have 5 senses. Did you know? మనందరికీ 5 ఇంద్రియాలు ఉన్నాయి, మీకు తెలుసా? If you don't know, it's news for you. లేదా ఇది మీకు వార్త. All of us have 5 senses. అందరికీ 5 ఇంద్రియాలు ఉన్నాయి. Amen. ఆమేన్. Say amen. You believe it. If you didn't know it also, you can say amen. ఒకవేళ now. మీకు తెలిసినా తెలియకపోయినా ఇది సత్యం కాబట్టి ఆమేన్ అని చెప్పండి. Hallelujah. So they are sensual, the 5 senses. They live by what they can see. అయితే వారు ప్రకృతికి సంబంధించినటువంటి మనుషులు కాబట్టి వారికి ఆ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానము, స్పృహతోనే వారు జీవిస్తారు. They see, they smell, they touch, they feel, and they hear. అయితే వాళ్ళు చూస్తారు, వింటారు, వాసన పసిగడతారు, రుచిని చూపిస్తారు, తాకిడిని కూడా పసిగడతారు. And I hope all of these are working. We are having everything in అయితే sound మీ condition. అందరిలో కూడా ఈ 5 ఇంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. Hallelujah. Hallelujah. That is how they live. Because they don't have the Spirit of God, they are bound to the material world. అయితే దేవుని యొక్క ఆత్మ వారిలో లేని మూలాన వారు ఈ లోకానికి కట్టబడి ఉన్నారు. And notice in Jude verse 10, what he calls them is brute beasts. అయితే మరి అదే గ్రంథంలో 10వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే వారిని వివేక శూన్యములగు మృగములు అని సంబోధించబడింది.
They are like animals, it says. మృగములు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. Now, let me tell you now what will happen to how you can make your dog happy. మీ కుక్కని మీరు ఏ విధంగా సంతోషపెట్టగలరు చెప్పండి. Suppose you have a dog and its name is Brute ఒకవేళ మీకు ఒక కుక్క ఉంది, ఆ కుక్క పేరు మృగం అనుకుందాం. for some time. కొంతసేపు Let me tell you what you should do to make your dog happy. అయితే మీ యొక్క కుక్కను ఆనందంగా ఉంచడానికి మీరు ఏం చేయాలో నేను చెప్తా. First of all, మొట్టమొదటిగా you have to give food to eat. కొంత ఆహారాన్ని ఇవ్వాలి. Yes, then it starts wagging, it feels very happy. అప్పుడు తోక ఆడించుకుంటూ చాలా ఆనందంగా వస్తుంది మీ దగ్గరికి. Dogs are unhappy if they don't get enough to eat. ఒకవేళ వారికి సరిపడినంత ఆహారం లేనట్లయితే కుక్కలు చాలా మరి బాధలో ఉంటాయి. They worry themselves and they worry others also. అవి బాధపడతాయి, మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పడతాయి. They look at you very seriously మీ వైపు చాలా కోపంగా కూడా చూస్తాయి. because they didn't get full food. ఎందుకంటే ఆ శునకాలకు సంపూర్ణమైన భోజనం దొరకలేదు కాబట్టి. He likes that. He thinks like that, he does like that. అయితే ఆ విధంగా ఆ యొక్క శునకం అదే విధంగా ఆలోచిస్తుంది, అదే విధంగా చేస్తుంది కూడా. And then thirdly, you need to understand that he likes affection. అయితే మూడోది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క శునకానికి మరి ఒక భావోద్వేగాలు కూడా ఉంటాయి. The dog itself also will be very affectionate. అయితే ఆ యొక్క శునకము కూడా చాలా భావోద్వేగాలను కనిపరుస్తుంది. But it likes the people to be affectionate to him. కానీ అదేటువంటి ప్రేమ మనుషులు కూడా ఆ శునకానికి చూపించాలి అన్నట్టు ఉంటుంది. Hallelujah. Hallelujah. So what do people do to become, to show affection? They pat. అయితే ఆ యొక్క ప్రేమను ఏ విధంగా మనుషులు చూపిస్తారంటే ఆ శునకాన్ని తడుముతూ. Last of it, they have a sense of achievement. Yes, I achieved this. అయితే నాలుగవదిగా వారికి ఏదైనా సాధించాను అనేటువంటి ఒక గొప్ప స్పృహ ఆలోచన కావాలి. Give them a cat and then you see how it will chase. ఒక పిల్లిని చూపించండి ఎలా పరిగెడద్దో మీరు. And once it catches, it has a sense of achievement. ఎప్పుడైతే ఆ యొక్క పిల్లిని పట్టుకుందో చాలా గర్వంగా చూస్తుంది మీ వైపు. Hallelujah. The natural man wants to live a dog's life. అయితే మనకు ప్రకృతికి సంబంధించిన వ్యక్తి జీవితం కూడా ఈ శునకానికి సంబంధించిన జీవితంలానే ఉంటుంది. Give him something nice to eat and then nice plans will come out of him. మంచిగా భోజనాలు పెట్టండి, గొప్ప ప్రణాళికలు అతనిలోంచి వస్తాయి. From a nice place, ఒక మంచి some affection and a sense of achievement comes. అయితే కొంత ప్రేమను చూపించండి, గొప్ప ఏదో సాధించినటువంటి స్పృహ కలిగి ఉంటాడు. They are sensual and they don't have the Spirit of God. అయితే వారు ఇంద్రియ శక్తి కలిగి ఉంటారు కానీ దేవుని యొక్క శక్తి వారిలో లేదు. They are born into the natural world. వారు ఈ యొక్క లోకంలో మరి సహజంగా జనించుంటారు. Hallelujah. So now we move on to the second man, that is the spiritual man. ఇప్పుడు రెండో వ్యక్తి అంశం గురించి మనము ధ్యానిద్దాం. అదేమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి. All right? Are you with me? నాతో ఉన్నారా? Yes, we move on to the spiritual man. మరి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి గురించి మనం చదువుకుందాం. All right. Now there's a second category of persons. Now only the natural man we finished. And there's the spiritual man. Look if you will in verse 15. 1 Corinthians chapter 2 verse 15. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. We're going to learn who is the spiritual man. ఎవరు ఈ ఆత్మ సంబంధించినటువంటి మనిషి అనేది మనం నేర్చుకుందాం. But first of all, it says that he lives by the Spirit. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న అంశం ఏంటంటే ఆయన ఆత్మ రీతిగా జీవిస్తాడు. ఎలా జీవిస్తారండి? ఎలా జీవిస్తాడండి? పండుకొని జీవిస్తామా? How will he live? He lives by which spirit? He lives by the Spirit of God. ఆయన దేవుని యొక్క ఆత్మ రీతిగా జీవిస్తాడు. That is life to him. అది అతనికి జీవము. There is nothing else that brings life to him, only the Spirit of God, the presence of God. అయితే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి తప్పించి వారికి జీవము ఎక్కడా దొరకదు. Hallelujah. This is what we call as the discovery class. అయితే వీళ్ళను కనిపెట్టువారు అని మనం చెప్పొచ్చు. You and I are sitting in a discovery class. We are knowing something new today. అయితే ఈ రోజు మనం కొత్త విషయాలు కనిపెడుతున్నాం కాబట్టి ఆ యొక్క తరగతిలో ఉన్నాం మనం. Yes. So we read in verse 12, now we have received not the spirit of the world but the Spirit which is of God. అయితే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము.
Now, what happens when a person receives the Spirit of God? దేవుని యొక్క ఆత్మను పొందుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఏమి జరుగుతుంది? That person is saved. ఆ వ్యక్తి రక్షించబడతాడు. Amen. The moment he receives the Spirit of God in him, he gets saved. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను ఆయన పొందుకుంటాడో ఆ క్షణంలోనే ఆయన రక్షించబడతాడు. You see, Christians are not just nice people, but they are new creation, a new creature in Christ. గమనించండి, క్రైస్తవులు అనే వాళ్ళు కేవలం మంచి వ్యక్తులే కాదు కానీ దేవునిలో సృష్టించబడినటువంటి నూతన సృష్టి. That's why it's called as new birth. అందుకనే నూతన జన్మ. You become a totally new person when you are born of the Spirit of God and of the Word of God. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మలోను వాక్యములోను మీరు జన్మిస్తారో మీరు కొత్త మనిషిగా అవతారం ఎత్తుతారు. When God's Spirit comes into the human spirit, that person becomes changed completely. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనుష్యుడి ఆత్మ మీద మరి వర్ధిల్లుతున్నదో అప్పుడు ఆ వ్యక్తి కొత్త వ్యక్తిగా మారుతాడు. You wouldn't want to live like that old person how you were. పాత వ్యక్తి పాత జీవితం ప్రకారము జీవించాలనే ఆశ ఉండదు మీకు. You would like to live what pleases God. దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవించాలని మీరు ఆశపడతారు. And what the Bible calls that person as a born again person. అటువంటి వ్యక్తికి మారు మనస్సు పొందిన వ్యక్తి. Amen. So first time he is born a natural man, second time he is born as a spiritual man. అయితే మొట్టమొదటిగా ప్రకృతి సంబంధమైనటువంటి జననాన్ని పొందాడు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి జననాన్ని పొందుకున్నాడు. That's why Jesus told Nicodemus, you have to be born again. అందుకనే నికోదేముతో యేసు ప్రభు చెప్పింది ఏంటంటే నీవు తిరిగి జన్మించాలి అని. Amen. And the Greek meaning for born again is born from above. అయితే మరి గ్రీకు భాషలో తిరిగి జన్మించడం అనే దానికి అర్థం ఏమిటి అంటే పైనుంచి జన్మించడము, పైనుంచి వచ్చుటము. Can I see the hands of the born again? అయితే ఎవరెవరైతే రక్షించబడ్డారో మీ చేతులు ఎత్తుతారా? Hallelujah. హల్లెలూయా. You are born from above. The Spirit of God entered into your heart from above. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయాలను పైనుంచి పరలోకం నుంచి వచ్చి మీ హృదయంలో ప్రవేశించిన తర్వాత మీరు రక్షణ పొంది ఉన్నారు. That's how you become a citizen of heaven above. అందుకనే ఆ విధంగానే మీరు పరలోక రాజ్యానికి పౌరులుగా ఎంచబడుతున్నారు. Amen. That's how your destination changes. ఆ విధంగా మీ యొక్క గమ్యము కూడా మార్చబడుతుంది. Amen. It's so important to understand these things. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. That's why you keep thinking of things that are of the above, not of this world. అందుకనే మీరు పరలోక సంబంధమైనటువంటి అంశాల మీదనే మీ యొక్క ఆలోచన పెడతారు. Hallelujah. Whose blood is in your body? మీ యొక్క శరీరాల్లో ఎవరి యొక్క రక్తం ఉన్నదండి? Amen. Jesus' blood is in your body. యేసు ప్రభు యొక్క రక్తము మన శరీరంలో ఉన్నది. That's how everything about you has changed. ఆ విధంగా మనకు సంబంధించిన ప్రతి ఒక్క అంశము కూడా మార్చబడినది. Amen. Hallelujah. So first of all, that person lives by the Spirit, the Bible is saying. మొట్టమొదటిగా ఆ యొక్క వ్యక్తి ఆత్మరీతిగా జీవిస్తాడు. Without the Spirit of God, that person is spiritually dead. అయితే ఆత్మ లేకుండా ఆయన ఆశ్చర్యంగా మరణించిన వాడితో సమానము. Amen. The first point, he lives by the Spirit. The second is he learns from the Spirit. మొట్టమొదటిగా ఆయన ఆత్మరీతిగా జీవిస్తాడు. రెండవది ఆయన ఆత్మ నుంచి నేర్చుకుంటాడు. First is lives by the Spirit. Second is learns from the Spirit. మొదటిది ఆత్మరీతిగా జీవించుట, రెండవది ఆత్మ నుంచి నేర్చుకొనుట. I'll tell you what else he does. He learns from the Spirit, and now this is very, very interesting. I want you to watch it. What the Apostle Paul is talking about here is wisdom. In verse 7 we'll read. అయితే 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏమిటి ఇక్కడ గొప్ప విషయం అన్నది? దేవుడి జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. Amen. ఆమేన్. But we speak the wisdom of God. దేవుని యొక్క జ్ఞానమును మేము బోధించుచున్నాము. That the people of this world do not have that wisdom. ఈ జ్ఞానము ఈ లోకంలో ఉన్న వారికి మరుగై ఉన్నది, వారికి తెలియదు. It has been revealed to you through God's glory. అయితే దేవుని మహిమ ద్వారా మీకు ఇది ప్రకటించబడుతున్నది. Amen.
it is, which none of the princes could understand, it says. అయితే ఏ లోకాధికారులు కూడా దీనిని తెలుసుకోలేరు. Not the arrogant people can understand this. గర్వము కలిగిన వేరు దీన్ని గ్రహించలేరు. Not the people of this world could understand ఈ this. లోకముకు సంబంధించిన వ్యక్తులు దీన్ని నేర్చుకోలేరు. If they would have been smart enough, they wouldn't have crucified Jesus. ఒకవేళ నిజంగా అటువంటి జ్ఞానము కలిగిన వారు అయి ఉన్నట్లయితే యేసు ప్రభువుని సిలువ వేసేవారే కాదు. Amen. You and I lived in this world in our past life. అయితే మనము మన పాత జీవితంలో లోకరీతిగా జీవించిన వారమే. With our sinful lifestyle, we crucified the Lord onto the cross. మన యొక్క పాప జీవితంతో యేసు ప్రభువుకి సిలువ వేసి ఉన్నాము. That's why when we looked at him onto the cross, that conviction came into your heart and my heart that we asked forgiveness to him. అయితే అందుకనే ఎప్పుడైతే మనం ఆ సిలువ వైపు చూస్తామో ఆ ఒప్పుదల మనకు వచ్చిన మూలన మనం పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకుంటాం. When you and I received the forgiveness, we got reconciled with our heavenly Father. ఎప్పుడైతే మనం ఆ యొక్క క్షమాపణను పొందుకుంటామో దేవునితో మన సంబంధాన్ని కూడా మనం పొందుకుంటాం. Amen. So otherwise the Lord of glory wouldn't have been crucified. లేకపోతే అంత మహిమ కలిగిన దేవుడికి సిలువ వేయబడదు. So what was he crucified for? దేనికోసం ఆయన సిలువ వేయబడ్డాడండి? Why was he crucified for? ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? For our sins. మన So యొక్క let's పాపముల personalize it నిమిత్తం. for my sin. నా పాపముల కోసం. Amen. ఆమేన్. Because when we say our sins, it becomes general. ఎందుకంటే- Oh, that person sinned more than me. Because for that only Jesus, for him, for her, that like that. కొన్నిసార్లు మా పాపాలు మన పాపాలు అని మనం వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే నా అనే అంశము చిన్నదైపోతుంది, మిగతా వాళ్ళ మీద ఫోకస్ అయిపోతుంది. Because the Spirit of God brings conviction to your heart. He is a personal God. ఎందుకంటే దేవుడు వ్యక్తిగల దేవుడు. ఆయన ఆ యొక్క ఒప్పింపును మనకు వ్యక్తిగతంగా కలిగజేస్తాడు. Now I want you to watch in verse 9. అయితే 9వ వచనం ఒకసారి చూసుకుందాం. Turn your Bible to verse 9. Very interesting it gets over there. It says, no eye has seen. ఏ కన్ను కూడా చూడలేదు. Amen. That is the natural man has a natural eye and he can't see it. ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రకృతి నేత్రములతో కొన్ని విషయాలు చూడలేడు. Further on the Bible says, no ear has heard. ఎటువంటి చెవికి వినబడదు. The natural man with the natural ears cannot hear the words of the Lord. He cannot hear what Jesus is అయితే speaking. ప్రకృతికి సంబంధించినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను వినలేడు. Hallelujah. Neither have entered it into the heart of man. Has it entered into the heart of man, it says. అలానే వారి యొక్క హృదయాలకు కూడా గోచరము కాలేదు. The natural man with a natural emotion cannot feel the things of God, cannot feel and understand the presence of God. అయితే ఒక ప్రకృతికి సంబంధించిన వ్యక్తి ఈ లోక సంబంధమైనటువంటి భావోద్వేగాలతో దేవుడి యొక్క భావజాలాన్ని అర్థము చేసుకోలేడు. Which God has prepared for those who love him. అయితే ఆయనను ప్రేమించిన వారికి ఆయన సిద్ధపరిచినటువంటి ప్రణాళికలు ఏవో వారు అర్థం చేసుకోలేరు. Amen. If you love God and you want to please him, you will always love the things of God. మీరు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ దేవుడికి ఇష్టానురీతిగా జీవించాలనుకున్నట్లయితే ఆయనకు ఇష్టమైనటువంటి విషయాలే మీకు ఇష్టం ఉంటాయి. Do you think you and I can love God in our own మీరు strength? నేను మన యొక్క సొంత శక్తితో దేవుని ప్రేమించగలమా? I love Jesus, we say. Today we sang also, I love Jesus, you love Jesus. అయితే ఈరోజు పాట కూడా పాడుకున్నాం, నేను యేసుప్రభువుని ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమిస్తున్నారు అని. We love Jesus. మనందరం ప్రేమిస్తున్నామని. And because he's saying he loves Jesus, I'll also sing he lives. అయితే ఆయన పక్కన యేసుప్రభువుని ప్రేమిస్తున్నాడంటే నేను కూడా యేసుప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. That's not how it happens. When the Spirit of God enters you in your heart and in your life, that is when that song comes from your heart and you tell the Lord, I love you. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయాలలో ప్రవేశిస్తాడో వచ్చినటువంటి ఆ యొక్క ఆనందముతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాననే మాట చెబుతారు. So does the circumstance or people around you put that song in your heart, or the Spirit of God puts that? అయితే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క గానాన్ని మీ యొక్క హృదయంలో పెట్టినదా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనుషులు ఆ పాటను మీ హృదయంలో పెట్టారా? బయట కూర్చున్న వారు ఎవరైనా చెప్పగలుగుతారా? Those who are sitting outside, can you please answer?
The Spirit of God puts that song in your heart. దేవుని యొక్క ఆత్మనే ఆ యొక్క పాటను మన యొక్క హృదయాలలో నాటినది. Only then you sing a love song to Jesus. అప్పుడే దేవుని పట్ల మీరు ఒక ప్రేమ గీతాన్ని పాడగలరు. Amen. Hallelujah. హల్లెలూయా. But sometimes in 1 Corinthians chapter 2 verse 9, not so many times we use this verse. Many of us know this verse. It's sometimes used in the funerals also. In fact, the verse that we just read. No eye has seen, no ear has heard of what God has in store for them, for those who love Him. అయితే కొన్నిసార్లు ఈ యొక్క వాక్యం మనం తెలిసే ఉంటుంది. మరి ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ఎక్కువగా వాడతారు. ఏమిటంటే చెవికి వినబడదు, కంటికి కనబడదు, హృదయానికి గోచరము కాదు అని. Do you know why it is said during funerals? ఎందుకు ఇది అటువంటి సమయాలలో చెప్పబడుతుందో Because తెలుసా? that person has left this earth and he has gone to a place which no eye has seen, and that person who has left this earth has gone there first to see what God has in store for him, because he loved him. ఎందుకంటే ఎవరైతే వ్యక్తి ఇక్కడ కన్ను మూస్తాడో ఆ వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు, ఏం వింటున్నాడు అనేది ఈ లోకంలో ఉన్న వారికి తెలియదు. కానీ ఆయన దేవుని ప్రేమించిన మూలాన దేవుడు ఆయనకు సిద్ధపరిచినటువంటి విషయాలను మరణించినటువంటి ఆ వ్యక్తి వినగలుగుతాడు, చూడగలుగుతాడు, అర్థం Now I want you to చేసుకోగలుగుతాడు. read the complete verse, verses 7 to 9, ఇప్పుడు 7 నుంచి 9 ఒకసారి చదువుకుందాం మనం. so that we understand it. దీనిని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవచ్చు. But as it is written, I had not seen, nor ear heard, neither have entered into the heart of man, the things which God hath prepared for them that love him. But watch this, but God hath revealed to them unto us. అయితే ఇక్కడ గమనించండి, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. Do you know when you and I get to heaven, it won't be strange thing for you. మీరు గమనించండి, మనం పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిన విషయాలు పెద్దగా ఉండవు. You know why? ఎందుకు తెలుసా? Because God has revealed it to you ఎందుకంటే here on this earth. దేవుడు ఆ యొక్క మర్మములను మనకు ముందే బయలుపరిచి ఉన్నాడు. By the choices that you make every day, you can experience heaven on earth or the otherwise. ప్రతిరోజు మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా ఈ యొక్క లోకంలోనే మనం పరలోక రాజ్యాన్ని అనుభవించవచ్చు. What we want to experience is by our decisions that we make. ఏమి మనం అనుభవించాలన్నది మన యొక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. Decide to do what heaven wants you to do. పరలోక రాజ్యము మనల్ని ఏమి చేయమంటుందో అది చేయడానికి మీరు నిర్ణయం Everything తీసుకోండి. else will follow you. మిగతావన్నీ వెంబడిస్తాయి. No matter how stubborn a person might be, that person's heart can get changed only when the Spirit of God can touch that person's అయితే heart. అవతల వ్యక్తి ఎంత మరి బండరాయి లాంటి గుండె హృదయం కలవాడైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు ఆయన మారుతాడు. But for that you have to make a decision to stand for the glory of God to be displayed. కానీ అది జరగాలంటే దేవుని మహిమ బయలుపరచులాగా మీరు ఆయన పట్ల మీ యొక్క నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి. There is determination and a decision that you have to make, that I am going to stand for Jesus no matter what. అయితే ఏమి జరిగినప్పటికీ కూడా నేను యేసుతో నిలబడతాను అనేటువంటి నిబద్ధత, నిర్ణయము మనము కలిగి ఉండాలి. Those of you sleeping, say hallelujah. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. Wow, let's give a clap. All are active in the house of God. అందరూ చాలా చురుగ్గా ఉన్నారు, చప్పట్లు కొట్టండి. To God be the glory. దేవునికే మహిమ కలుగును గాక. Amen. Can I hear an amen? Verses 12 and 13 we will read. 12-13 వచనాలు చదువుకుందాం. Which things also we speak, not in the words which man's wisdom teacheth, but which the Holy Ghost teacheth. అయితే దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గూర్చి మేము మీకు బోధించుచున్నాము. Do you know what the Apostle Paul is saying here? అపోస్తలుడైనటువంటి పౌలు ఏమి చెబుతున్నాడో తెలుసా? Let's read in chapter 2 verse 1. అయితే 2వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాము. Go back to verse 1. 1వ వచనం చూసుకుందాం. It says, when I came to you, came not with excellency of speech or of wisdom,
declaring unto you the testimony of God. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చేవాడను కాను. Amen. ఆమేన్. So when someone is sharing a testimony, there is something very important for us to grasp and to learn from someone's testimony. ఎవరైనా మనకి ఒక సాక్ష్యాన్ని పంచుకుంటున్నారంటే ఆ సాక్ష్యంను విని నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. A person who stands here to testify stands to glorify the Lord. ఎవరైతే ఇక్కడ ఉండి సాక్ష్యాన్ని చెబుతారో వారు ఆ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ తీసుకుని వస్తారు. The one who promotes himself or herself never glorifies the Lord. ఎవరైతే తమను తాము మరి ఆ యొక్క సాక్ష్యం ద్వారా మహిమపరుచుకుంటారో వారు ఎప్పుడు దేవుని మహిమపరచరు. Hallelujah. Because God does not share his glory with any man. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క తన మహిమను ఏ మనుష్యునితో కూడా పంచుకోవడానికి Displays his glory and power in every human's life, in every one of our lives, so that he would be glorified and people will know that he is a living God. అయితే ఆయన యొక్క మహిమను మన జీవితాల ద్వారా చూపించడం ద్వారా దేవుడు ఆయన యొక్క మహిమకు ఆకర్షించబడి ఆయనే నిజమైన దేవుడిని ఎరుగుదా అన్నది దేవుని యొక్క ఉద్దేశము. Hallelujah. Hallelujah. He's saying, listen to me, my friends, and Paul is saying, అయితే పౌలు చెబుతున్నాడు నా మాట వినండి అని. come to me here and listen to what I have to say. ఇక్కడికి వచ్చి వినండి, నేను చెప్పదలుచుకున్నది ఇక్కడికి వచ్చి వినండి అని. I am saying that it's good for you to take notes, but there is something more important that you need to listen to. అయితే మీరు నోట్స్ రాసుకోవడం మంచిదే కానీ దానికంటే ముఖ్యము మీరు వినాలి. Say, I can preach the truth to you, but the Holy Spirit is the one to convict you. అయితే నేను మీకు సత్యాన్ని బోధించవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీకు ఒప్పుదల కలుగజేస్తాడు. Amen. Only the Spirit of God can do that. A man cannot do it, no matter how enticing the speech can be delivered. But the Spirit of God, without him everything is vain. అయితే ఒక మనుషుడు ఎంత మాటగారితనంతో బోధించినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు చేసే ఒప్పుకోలుతనము ఇంకెవ్వరూ చేయలేరు. Hallelujah. The Holy Spirit God imparts upon the person and he gives that conviction that yes, I need a savior. I need a savior. I need the lover of my soul, and he is the only one who can save me. ప్రభు అయిన ఆ పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు ఆ యొక్క వ్యక్తి మీద ప్రభావం చూపించి ఆ వ్యక్తికి ఒక రక్షకుడు కావాలి అనేటువంటి ఒప్పింపు కలుగజేస్తాడు. The Apostle Paul is saying verse 13 and 14 he says like this. అయితే 13-14 వచనాల్లో ఈ యొక్క వాక్యం చెప్పబడి ఉన్నది. Which things also we speak not in the words which man's wisdom teacheth, but which the Holy Ghost teacheth. So here is the word that you need to understand. Who is the one to teach you? The Holy Ghost. మనుష్యుల జ్ఞానము కాక పరిశుద్ధాత్మ జ్ఞానము వల్లనే మేము బోధించున్నాం. అంటే ఇక్కడ గమనించండి, ఎవరు బోధిస్తున్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. So you are here to honor the Lord. మీరు దేవుని మహిమపరచడానికి ఇక్కడ ఉన్నారు. Amen. Amen. And when we honor the Lord from our heart and when we worship him in spirit and in truth, leaving all our worries aside, we hand over whatever worries are there or concerns are there, we hand it over to the Lord, and the Lord is very well able to take care of it. ఎప్పుడైతే మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయనకు సన్నిధిలో ఉంటున్నప్పుడు అన్ని విషయాలను మనం వదిలేసి ఆయన మీద వదిలేసి ఆరాధన చేస్తామో వాటన్నిటిని నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు. So who is your teacher? ఎవరు మీ బోధకుడు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. Amen. He is the one who is speaking and teaching to you those things every day. ఆయనే మనకు బోధిస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు ప్రతిరోజు. Hallelujah. Hallelujah. So I need to know the Holy Spirit as a person, as my friend, and I need to know him. I need to know his nature. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి మనకు తెలియాలి, మనకు స్నేహితుడిగా తెలియాలి, ఆయన యొక్క స్వభావము మనం తెలుసుకుని ఉండాలి. Hallelujah. So sometimes we don't understand the truth of God's word because of the absence of the Spirit of God. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి లేని మూలాన దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మాలను మనం గ్రహించలేము. Sometimes the demonic spirits also operate, they want to cause distraction, they want to cause disorder. అయితే కొన్నిసార్లు ఈ యొక్క మరి అపరిశుద్ధమైనటువంటి ఆత్మలు కూడా ఈ యొక్క దేవుని యొక్క సంఘంలో సన్నిధిలో ఏం ప్రయత్నం చేస్తాయంటే ఆ యొక్క డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. So if you notice, when you operate in the Spirit of God, the Spirit of God will teach you what needs to be done at that point of time. ఎప్పుడైతే మీరు ఆత్మపూర్ణులుగా ఉంటారో అటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలనేటువంటి జ్ఞానం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. If you've been reading, by hearting the word of God, reading over and over again, the word of God will come out on your tongue and the Spirit of God will prompt and speak through you, and he'll make
He will utter the words that He wants you to speak. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటూ ఆయన యొక్క వాక్యాన్ని మీరు కంఠస్థ చేస్తూ ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వాక్యం రావాలి మీ యొక్క నాలుక మీదకి అన్నది కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. So the spiritual man lives by the Spirit, learns from the Spirit, and is liberated through the Spirit. ఆత్మరీతిగా జీవిస్తాడు, ఆత్మరీతిగా నేర్చుకుంటాడు, ఆత్మరీతిగా ఆయన విడిపించబడతాడు. Are you liberated? మీరు విడుదల పొందారా? Good morning. Hallelujah. హల్లెలూయా. Are you liberated? మీరు విడుదల పొందారా? You are set free or no? మీరందరూ విడుదల పొందినున్నారా? We all are liberated when the day we accepted Jesus as our personal Savior and we asked Him to come into our heart and change our life. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయంలో వచ్చి మనల్ని మార్చమని అడిగినప్పుడే మనము విడుదలను పొంది ఉన్నాము. Amen. So the spiritual man is liberated through the Spirit of God. అయితే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఆత్మ ద్వారా విడుదల పొందిన వ్యక్తి. Look with me if you will in verse 15. 15వ వచనం చూద్దాం. But that is spiritual judgeth all things, yet he himself is not judged of no man. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు అని రాయబడి ఉన్నది. Amen. So now that does not, what does that mean? దాని అర్థం ఏమిటి చెప్పండి? That is spiritual. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఉన్నది. Does that mean that he's supposed to go around saying that this man saved and this man was lost and all that thing? దాని అర్థం ఏంటంటే ఆయన చుట్టూ తిరిగి ఇదిగో ఈయన రక్షించబడ్డాడు, ఈయన రక్షించబడలేదు అంటూ చెప్తూ తిరగడమా? No, that doesn't mean that. లేదు, అది కాదు దాని అర్థము. The word here, if you notice, is the word discern. ఇక్కడ గమనించండి, ఇది తీర్పు కాదు, ఇక్కడ పట్టబడినటువంటి వాక్యము పదము వివేచన. Verse 15 says he discerns all things. అయితే అన్ని విషయాలు వివేచిస్తాడు అని రాయబడి ఉన్నది. He differentiates. He knows that this is going to destroy my soul. This is the work of the enemy that is trying to distract me on my journey. అయితే యేసు ప్రభువుతో నాకున్నటువంటి మార్గాన్ని తొలగించేటటువంటి అపవాది పనులు ఇవి అనేటువంటి వివేచన కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. Hallelujah. He knows the truth and the truth sets him free. ఆయనకి సత్యము తెలుసు కాబట్టి సత్యము ఆయనను విడుదల కలుగజేస్తుంది. He knows something that in the house of God that I'm doing is displeasing to the Lord, because the Lord's presence is here. He is watching everything. ఎందుకంటే నేను దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాను, దేవుడి యొక్క సన్నిధి దేవుని యొక్క సంఘములో ఉన్నది, నేను చేసేది దేవునికి హేయకరమైనది అనేటువంటి వివేచన ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. That person will have the fear of God. ఆ వ్యక్తికి దేవుని యొక్క భయం కూడా ఉంటుంది. Amen. Just imagine the King of Kings and the Lord of Lords is present here. గమనించండి, ఒకవేళ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే, can we live like how generally we move around in the presence of the King? మనం మామూలుగా నడిచినట్లుగానే రాజు ఎదుట అలా నడవగలుగుతామా? We will honor him. ఆయనను గౌరవిస్తాం. We honor the Spirit of God. ఆయన ఆత్మను గౌరవిస్తాం. Amen. ఆమేన్. Hallelujah. That's how the heaven operates. It operates in order. When there is a disorder, it's a work of the enemy. అయితే పరలోకము ఒక క్రమముగా పద్ధతిగా ఉంటుంది. ఎక్కడైతే క్రమము తప్పుతుందో అది పరలోకానికి సంబంధించినటువంటి విషయము కాదు. Hallelujah. The words, the things of the world does not have a hold on him. అయితే ఈ లోకపు ఆశలు కానీ ఆచారాలు కానీ విషయాలు కానీ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచం మీద ఆధ్యాత్మికమైన లోకం మీద ఎటువంటి అధికారము కలిగి లేవు. The Spirit of God will have a hold on that person. అయితే ఆ యొక్క వ్యక్తి మీద దేవుని యొక్క ఆత్మ ప్రభావం మాత్రమే ఉంటుంది. That person will be very clear minded. What pleases the Lord, I am going to do that. ఆ వ్యక్తికి చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. దేవునికి నచ్చినదే నేను చేస్తాను అని. Even if it has to be paid with a price. ఒకవేళ దానికి వెల చెల్లించాల్సి ఉన్నప్పటికీ. That's how we hear about so many missionaries giving up their lives. I don't know if you read testimonies or if you've never read, I encourage you to read testimonies. Reading is better than watching. Or if you still want to watch, you can watch. There are n number of testimonies of missionaries that you find even on YouTube. అందుకనే చాలా మంది మిషనరీస్ మరి ఆ వారి జీవితాలను కూడా మరి హతసాక్షులు అవ్వడానికి ముందుకు వెళతారు. You and I need to understand why they paid the price.
వారు ఎందుకు వారి యొక్క జీవితం ద్వారా వెళ్ళకట్టారు అనే దానికి మనము ఆ కారణం తెలుసుకోవాలి. Because they were guided by the Spirit of God. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మతో వారు నడిపించబడి ఉన్నారు They కాబట్టి. just obeyed the Lord and did whether it made sense or didn't make sense. అయితే అది వారికి మరి నచ్చినా నచ్చకపోయినా కూడా దేవుని యొక్క ఆత్మ ప్రకారం వారు ముందుకు వెళ్ళారు. Amen. It is the mind that always tries to have that conflict, the heart, there are conflicts in the mind, there are conflicts that keep happening against the word of God. When God says something, we try to reason it out. అయితే అందుకనే మన ఆలోచనలు చాలాసార్లు దేవుని యొక్క వాక్యం ఒక విషయం చెబుతున్నట్లయితే దానికి విరోధంగా మన యొక్క ఆలోచనలు వర్ధిల్లుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. Hallelujah. Remember what we said about the natural man? గమనించారా? గుర్తుపెట్టుకోండి, మనం ప్రకృతి విషయమైనటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడామో. Do we remember just some time back I shared about the natural man? కొన్ని విషయాలు ఇంతకు ముందే చెప్పాను, మీకు ఏమన్నా గుర్తున్నాయా? Yes. I'm not. What I want to say is, do you remember? మీకు గుర్తుంది కదా? Yes. అవునా? Say yes. That's enough. అంతే, మీరు ఏమీ చెప్పక్కర్లేదు, గుర్తుందో లేదో అనే విషయం చెప్పండి. Because what I want to say here is, what the spiritual man does is what is guided by the Spirit of God. నేనేం చెప్దాం అనుకుంటానంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి దేవుడి యొక్క ఆత్మ ద్వారా నడిపించబడతాడు. Even if he has to stand for the truth and if it costs him something, he will stand for the truth and he will speak it boldly. అయితే ఆయన సత్యపూర్వకంగా నిలబడతాడు, దానివల్ల అతనికి నష్టము కలిగినప్పటికీ కూడా ఆత్మలో ధైర్యంగా నిలబడగలుగుతాడు. That person will always be heading in a different direction. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యతిరేకమైన ఒక కొత్త మార్గంలో వెళుతూనే ఉంటాడు. Because he is born the second time in this world. ఎందుకంటే ఆయన ఈ యొక్క లోకములో రెండో చరణం ద్వారా పుట్టి ఉన్నాడు కాబట్టి. And the one who is born the second time has only one single death. అయితే ఎవరైతే రెండోసారి జన్మిస్తాడో ఆయనకు ఒక్క మరణమే ఉంటుంది. Amen. That he knows it very well. అది ఆయనకు బాగా తెలుసు. And he knows after that also what his life is going to be. అయితే ఆ తర్వాత ఆయన జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి జ్ఞానం కూడా ఆ వ్యక్తికి ఉన్నది. With whom he is going to spend eternity. ఎవరితో నిత్య జీవాన్ని గడపబోతున్నాడని కూడా తెలుసు ఆయనకి. Amen. So what's gotten into our life is not good. Sometimes what's got into our life is not good. కొన్నిసార్లు మన జీవితంలో ప్రవేశించినవి మనకి మంచివి కాకపోవచ్చు. Sometimes we think, what got into my husband? ఆ కొన్నిసార్లు అంటాం, మా ఆయన బుర్రలో ఏం దూరింది అని. What's got into my wife? మా ఆవిడ బుర్రలో ఏం దూరింది అని. What's got into my children? మా పిల్లల బుర్రలో ఏం దూరింది అని. What happened to these old people? ఈ ముసలోళ్ళకి ఏమైంది అని. So many things we keep thinking, isn't it? ఇవన్నీ మనం ఆలోచిస్తాం, అవునా కదా? Hallelujah. That's nothing but it's a religious way of thinking. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన. There's nothing you and I can do about it. దాన్ని బట్టి మనం ఏం చేయలేం. Is your word going to change the person? మీ యొక్క మాట ఆ వ్యక్తిని మారుస్తుందా? What's going to change is the Spirit of God and the Word of God. దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క వాక్యమే ఈ యొక్క మార్పును తీసుకురాగలుగుతుంది. That is where discernment comes in. అప్పుడు ఇటువంటి సందర్భాల్లో వివేచన. A spiritual man discerns things very quickly. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఇటువంటి విషయాలను చాలా త్వరగా వివేచిస్తాడు. You and I ought to know the things of discerning, the spirit of discerning. మనందరము కూడా వివేచించు ఈ ఆత్మను కలిగి ఉండాలి, ఎరిగి ఉండాలి. Amen. Has anybody cheated you anytime? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా మోసం చేశారా? Anytime? No, many times there is. ఒక్కసారి కాదు, చాలా సార్లు మోసగించారు బ్రదర్. So if we want to be saved, I mean it's good for our growth in the Lord. We learn it. But if you operate in the Spirit of God, the Spirit of God will discern and tell you not to go into some things which we enter into in our lives. ఎప్పుడైతే మీరు ఆత్మలో జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అటువంటి మార్గాల్లో వెళ్ళొచ్చా లేదా అని. Are you getting the point? మీకు అర్థమవుతుందని You చెప్పేది. can save your time, your energy. You won't be losing your friendship or relationship. Everything goes properly when the Spirit of God helps you in that discerning. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వివేచించి ముందుకు వెళతారో మీ యొక్క సంబంధాలు, మీ యొక్క శక్తులు, మీ యొక్క డబ్బులు అన్నీ కూడా ఆదా అవుతాయి. Amen. So pray that the spirit of discernment will operate through you. అయితే ఆ యొక్క వివేచించు జ్ఞానము, ఆ శక్తి మనలో కూడా ఉండులాగా ప్రార్థన చేసుకుందాం. Don't give in to the online offers. అయితే ఆన్లైన్లో వాటికి మీరు లోభపడకండి. డబుల్ వస్తుందని, double మీ డబ్బులు డబుల్ అవుతాయని. Hallelujah.
So, the enemy tempts very quickly. He knows at what point you can bow down. అపవాది మనల్ని ఈ విధంగా శోధిస్తాడు, ఎక్కడ మనల్ని పడగొట్టాడో వాడికి తెలుసు. And he knows exactly at that weak point when I touch, he will or she will. ఎక్కడ బలహీనమో తెలుసు, ఎక్కడ ముట్టుకుంటే మనం పడతామో కూడా అపవాదికి తెలుసు. So, no attachments. అందుకని దేనితో కూడా మీరు ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉండకండి. Amen. Came alone, going alone. ఒక్కరుగా వచ్చాము, ఒక్కరుగానే పోతాము. Hallelujah. Only Jesus is the one who stands from this life unto the life ఈ eternal. జీవితంలో ఆ జీవితంలో మనతో పాటు ఉండే ఒకే వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభువు మాత్రమే. Lean on to your Savior always. ఎప్పుడు కూడా మీ యొక్క రక్షకునికి ఆనుకుని ఉండండి. Whatever part of your life or whichever season you are in, lean on to your Jesus. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని సందర్భాల్లో యేసు ప్రభువు మీద ఆనుకుని ఉండండి. So the first man was మొదటి వ్యక్తి natural man. ప్రకృతి సంబంధమైన వాడు. The second one, రెండో వ్యక్తి spiritual man. ఆత్మ సంబంధమైన వాడు. Now the last one, మూడో వ్యక్తి carnal man. శరీర సంబంధమైన వాడు. Hallelujah. హల్లెలూయా. All right, there's a third kind of person. I hate to mention about this man, but it is there in the Bible. అయితే ఈ యొక్క శారీరక సంబంధమైన విషయం గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, వాక్యంలో ఉన్నది. The Bible is speaking about this category. అయితే ఈ also. యొక్క విషయం గురించి కూడా వాక్యం మాట్లాడుతున్నది. So let's turn to chapter 3 verse 1. What it says, let's read. అయితే 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. And I, brethren, could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ. Now notice, evidently they are saved people, because he calls them what? He is calling them brethren. గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మనుష్యులు, మరి రక్షించబడిన వారు. ఎందుకంటే పౌలు వారిని సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. So if St. Paul is calling them brethren, that means they are surely saved. అయితే పునీత అపోస్తులైనటువంటి పౌలు వారిని సహోదరులానా అని మరి సంబోధిస్తున్నాడంటే దాని అర్థము వారు రక్షణ పొంది ఉండే ఉంటారు అని. Because he's saying in verse 1 that they are in Christ. ఎందుకంటే 1వ వచనంలో ఏం చెప్తున్నారంటే వారు క్రీస్తులో ఉన్నవారు అని. Do you know what the word carnal means? అయితే ఈ శరీర సంబంధము అనే దానికి అర్థం మీకు తెలుసా? The word carnal means fleshly. అయితే దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ యొక్క దేహము శరీరముకు సంబంధించిన వ్యక్తులు. He is speaking about the word flesh. ఆయన మన శరీరానికి సంబంధించిన మాట కార్నల్ అనే ఒక పదంతో చెబుతున్నాడు. The word carnal, it is an English word, and it has come out of the word carnivorous. Have you heard of carnivorous animal? అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది కార్నివోరస్ జంతువులు అని మనం వినే ఉంటాం. ఆ పదం నుంచే వచ్చినటువంటి మాట A flesh eating animal. అయితే మాంసాన్ని భుజించేటటువంటి మృగాలు. Hallelujah. So there are some carnal Christians as well. అయితే ఈ రోజు కూడా అటువంటి శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, who like to eat people's head. అయితే మనుషులు బుర్ర తినడానికి చాలా ఇష్టపడతారు. Hallelujah. హల్లెలూయా. Many a times we come across, why this person is eating my head? చాలా సార్లు మనము ఈ యొక్క అనుభూతి చేద్దే ఉంటాం, ఎందుకు నా తల తింటున్నాడు అని. Hallelujah. Have you ever come across? In workplaces, here and there, wherever we move around in the marketplaces, we come across. It can be anywhere. ఎక్కడికి వెళ్ళినా, మన పనిచేసే దగ్గర, మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి మనుషులు ఉంటారు. It's a contradiction in the terms that the Bible is speaking about. అయితే దేవుని యొక్క వాక్యానికి ఇది కాస్త విరోధంగా ఉన్నది. So he's actually a very dependent person. అయితే ఆధారపడినటువంటి వ్యక్తి ఈయన. The carnal man is always dependent. అయితే ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తే. Now what is the one characteristic that he has? ఏమిటండి ఆయనకున్నటువంటి ఒక వ్యక్తిత్వము? He is always dependent on other person. ప్రతి విషయంలో మిగతా వారి మీద ఆధారపడి ఉంటాడు. No self identity. అయితే తనకంటూ గుర్తింపే ఉండదు. Bible says what is your identity, but he doesn't take that identity. He will always depend upon what my brother is speaking about me, what my sister is speaking about me. అయితే వాక్య ప్రకారము దేవుడు ఆయనకు ఒక గుర్తింపు ఇచ్చినప్పటికీ కూడా నా యొక్క సహోదరుడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడు, నా సహోదరి నా గురించి ఏం మాట్లాడుతుంది అనే విషయాల మీదనే ఆసక్తి ఎక్కువ. It's kind of helplessness, isn't it? అది నిస్సహాయమైనటువంటి పరిస్థితి కదా. Cannot help a person like this. అటువంటి వ్యక్తికి మనం సహాయం చేయలేం.
They cannot grow in their walk with the Lord. అయితే దేవునితో నడుచుట యందు వారు ఎదుగలేరు కూడా. Hallelujah. They love to remain like babes. అయితే వారు ఆ చిన్నపిల్లలానే ఉండాలనుకుంటున్నారు. But the Lord wants us to grow. కానీ దేవుడు మనం ఎదగాలని ఆశపడుతున్నాడు. He's saying, St. Paul says, I have fed you with milk and not with meat. పౌలు చెప్తున్నాడు, నేను ఇంతవరకు మీకు పాలనే పెట్టాను కానీ మాంసం ఇంకా పెట్టలేదు అని. Because he says in chapter 3 verses 1 and 2, hitherto, it says in KJV, underscore this next phrase. I want you to underscore it, underline it. It says, we are not able to bear it because they can't bear the truth. They cannot hear the truth beyond a certain point. ఎందుకంటే మీరు ఈ యొక్క సత్యాన్ని వినడంలో బలహీనులై ఉన్నారు, మాంసం అనే వాక్యము వినడంలో బలహీనులై ఉన్నారనే వాక్యం చెప్పబడి ఉన్నది. They have an inability, after a point they cannot hear it. అయితే ఒక పాయింట్ తర్వాత వారు ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి. Inability is immaturity. బలహీనత్వము కూడా మరి ఒక పరిపక్వత లేకపోవడానికి సాదృశ్యము. Tell your neighbor, inability is immaturity. బలహీనత అనేది పరిణితి లేనిది అని మీ యొక్క పక్కవారితో చెప్పండి. Now again tell your neighbor, you're able. మళ్ళీ పక్కవారితో చెప్పండి, మీరు బలవంతులు అని. If you're able, you will become mature in Christ. మీరు బలవంతులైతే దేవునిలో మీరు పరిణితి చెందుతారు అని చెప్పండి. So what do you consider yourself to be? మీరు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించుకుంటున్నారు? I am unable or I am able? బలహీనులా బలవంతులా? I am able because my God is able. నా దేవుడు బలవంతుడు కాబట్టి నేను బలవంతుడు. Because he lives in me, I am able to do it. ఆయన నాలో వసించిన మూలాన నేను చేయగలుగుతున్నాను. So that which seems to look impossible for you and for me, it can become able with the help of God. మీకు నాకు అసాధ్యమైనటువంటి అంశాలు కూడా దేవుని ద్వారా సాధ్యమవుతాయి. Amen. Amen. So a baby Christian is a carnal Christian. అయితే ఈ యొక్క చిన్నగా బలహీనమైనటువంటి క్రైస్తవులందరూ కూడా శరీర సంబంధమైన క్రైస్తవులే. He's a very dependent person and he's a very deformed person. ఆయన ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి, అతనికంటూ ఒక గుర్తింపు లేని వ్యక్తి. Have you ever been to children's hospital? మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల హాస్పిటల్స్కి వెళ్ళారా? Have you ever seen deformed babies? అయితే కాస్త మరి చూడడానికి ఇబ్బందిగా కలిగేటటువంటి పిల్లల్ని మీరు చూసే When you ఉంటారా? see deformed babies, you actually wouldn't want to see them. ఎప్పుడైతే మనం అటువంటి పిల్లల్ని చూస్తామో చూడలేము అటువంటి వారు. Because they're not fully formed. ఎందుకంటే వారు పరిపూర్ణం చెందలేదు ఇంకా. And before time they were brought into this world. వారు ఆ సమయం నిండక ముందే ఈ యొక్క లోకానికి తీసుకురాబడ్డారు. Have you ever seen something like that? Or some people who are growing but they don't have a mental growth. అలానే కొంతమంది చూడండి, మనుషులు భాగ్యంగా ఎదుగుతారు కానీ ఆలోచన మానసికంగా ఎదగకుండా ఉంటారు. Some people grow, maybe physical growth is not there. అయితే కొంతమంది ఎదుగుతారు కానీ మరి శరీరంగా ఎదుగుదల ఉండకపోవచ్చు. I think I'm sure all of us have come across మనందరము అటువంటి పిల్లలను చూసే either of ఉంటాం. the examples that I've shared. నేను చెప్పిన ఉదాహరణలో ఏదో ఒకటి మీకు తారసపడే ఉంటుంది. I mean, there are people in the church who have been coming for 15 years, 20 years or 10 years, whatever might be the time frame. They never grow, they remain like that. అయితే సంఘానికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తున్న వ్యక్తులు కూడా మరి ముందుకు వెళ్ళక అక్కడే ఎదుగుదల లేకుండా ఉండిపోతున్నారు. Mentally not grown, అయితే మానసికంగా ఎదగలేదు, spiritually not grown, ఆధ్యాత్మికంగా ఎదగలేదు, physically not grown, మరి భౌతికంగా ఎదగలేదు. there is no growth. They remain where they are, like that only. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటారు వాళ్ళు. Do you think the Lord loves that? అటువంటి వాటిని దేవుడు ప్రేమిస్తాడా? He is grieved about it. వారి పట్ల దేవుడు He బాధపడుతున్నాడు. wants that person to grow. ఆ వ్యక్తి ఎదగాలన్నది దేవుని ఆశ. He wants that person to take a decision and stand up for him. ఒక నిర్ణయం తీసుకొని ఆయన కోసం నిలబడాలన్నది దేవుని ఆశ. He wants that person to stand for the truth. ఒక సత్యం విషయమై నిలబడాలనేది దేవుని ఆశ. Amen. Amen. He wants that person to be strengthened. ఆ యొక్క వ్యక్తి బలపడాలనేది దేవుని ఆశ. Hallelujah. There might be for example, there might be some portion in my body that is weak, but there is another part of my body that has double strength. అయితే కొన్ని విషయాల్లో సందర్భాలు గమనించినట్లయితే ఒకవేళ నా శరీరంలో ఒక అవయవము బలహీనంగా ఉండొచ్చు కానీ వేరేది రెండంతల బలము కలిగి ఉండొచ్చు వేరే అవయవము. Have you ever noticed it? మీరు ఎప్పుడైనా గమనించారా అది? Many people we see that sometimes
You know, they have one kind of weakness, but they'll be very strong on the other. అయితే కొన్నిసార్లు చాలా మంది మనం గమనించుంటాం, ఒక్కొక్క విషయాల్లో వారు తగ్గుతూ ఉండొచ్చు, కానీ వేరే అంశాల్లో వారు చాలా మరి పరిణితికి చెందినటువంటి శక్తి కలిగి ఉంటారు. So that is where your strength lies. అయితే అక్కడ మీ యొక్క శక్తి ఉన్నది మీరు గమనించండి. You need to analyze it. మీరు దాన్ని విశ్లేషించాలి. What is your gifting? What is your talent? Where is your strength? What you can take it further? That is the place you need to మీ యొక్క తలాంతులు ఏమిటి, మీ యొక్క శక్తి ఏమిటి, మీరు ఏ విషయాల్లో వర్ధిల్లుతారు, ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని. And meanwhile, on the weaker part, start working on it, because that also should become strong. అయితే బలహీనమైనటువంటి అంశాల మీద కూడా మీరు దేవుని యొక్క సహాయంతో వాటి మీద కూడా మీరు పని చేయాలి, ఎందుకంటే అది కూడా ముఖ్యమే. So self examination is very important. ఆత్మ పరిశీలన చాలా ముఖ్యము. And the places where you think you cannot do, ask for the Lord's grace, ask for the Lord's help. ఏ విషయాల్లో మీరు ముందుకు వెళ్ళలేరు, బలహీనంగా ఉన్నారు, ఆ బలము కొరకు దేవుడిని అడగండి. You will surely be able to get through. మీరు ఎప్పుడు కూడా తప్పకుండా కూడా మీరు ముందుకు వెళతారు. There is nothing that can stop you. You are unstoppable. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. Amen. ఆమేన్. Nothing can stop you. ఎవ్వరు ఏది మిమ్మల్ని ఆపలేదు. Because the Lord is with you, you become that unstoppable person. దేవుడు మీతో ఉన్న మూలన మీరు అటువంటి వ్యక్తిగా, ఎదురులేని వ్యక్తిగా తయారవుతారు. Hallelujah. Hallelujah. So that's what Saint Paul is saying. I wanted to give you some meat, but you could not hear. Your ears were itching. You did not want to accept the truth, and you did not want to grow. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. నేను మీకు ఒక మాంసపు లాంటి వాక్యాన్ని చెబుదాం అనుకుంటున్నాను, కానీ మీ హృదయాలు వాటిని అర్థం చేసుకునేటటువంటి శక్తిని కనపరచుటలేదు అని. So verse 12 it says, "For when for the time ye ought to be teachers, you have need that one teach you again, which be the first principles of the oracles of God." అయితే ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు, మీరు ఇతరులకు బోధించేటువంటి పరిస్థితిలో ఉండాలి, కానీ మీరు ఇంకా బోధన పొందుకుంటూ ఉన్నారు అని. Hallelujah. హల్లెలూయా. You see, he's saying it very clearly. By now you should have been teaching. You should have been already learned, and you have to keep learning, but at the same time you should have been teaching, but still you want to learn and you want to grow. అయితే మీరు నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, కానీ దానితో పాటు మీరు ఇతరులకు బోధించేటువంటి పరిస్థితులు ఉండాలి, కానీ మీరు ఇంకా నేర్చుకుంటున్నట్లుగానే పాలు త్రాగుతున్నారు అని. Still want to learn the first principle of God. అయితే దేవుడు చెప్పిన మాటలనే, మొట్టమొదటి మాటలు ఏంటనే మనం ఇంకా నేర్చుకుంటున్నాం. I am happy in my LKG. నేను నా ఎల్కేజీలోనే హ్యాపీగా ఉన్నాను. ABCD XYZ. ఏబి నుంచి సిడి నుంచి XYZ వరకు హ్యాపీగా ఉన్నాను. Hallelujah. Hallelujah. I don't want to go further. నాకు ముందుకు వెళ్ళాలని లేదు. I want to be like a small child. నేను ఒక చిన్న పిల్లలా ఉండిపోదాం అనుకుంటున్నాను. They should come and feed me. నాకు వచ్చి భోజనం పెట్టాలి, Only milk. పాలు మాత్రమే పెట్టాలి. See, that is not what the Lord wants any point in our life. We are all growing in our age. That itself is a first sign to us that the Lord loves growth. అయితే మనందరము మన యొక్క వయస్సులో కూడా పెరుగుతున్నాము అంటే దాని అర్థము దేవుడు మన పెరుగుదల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు అని. Similarly, in our spiritual life, we should not have a stunted growth, but a progressive growth. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము అటువంటి బలమైనటువంటి పరిణితి, ఎదుగుదల కలిగి ఉండాలి. Amen. So in our church, we believe that we are all growing members. అయితే మన సంఘములో మనందరం కూడా ఎదుగుతున్నటువంటి విశ్వాసాలని నేను నమ్ముతున్నాను. Amen. So the third one, the first one was dependent person, deformed person, and the third is he's a divisive person. అయితే మొట్టమొదటిగా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి, రెండవదిగా సరైనటువంటి బలము లేని వ్యక్తి, మూడవదిగా మరి అబద్ధమైనటువంటి ప్రణాళికలు తయారు చేసే వ్యక్తి. 1 Corinthians chapter 3 verses 3 and 4. అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? It says, "For ye are yet carnal, for whereas there is among you envying and strife and divisions, and ye are not carnal, and walk as men. For while one says, I am of Paul, and another says, I am of Apollos, and ye are not carnal." ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు కారా? Another says, one says, I am like Paul, I am like Apollos, I am like this, I am like that. చాలా మంది చెప్తుంటారు, నేను పౌలు లాగా, నేను అపోల్లో లాగా, నేను అలా ఇలా అని. I follow that star,
నేను ఆ యొక్క నక్షత్రాన్ని చూస్తాను, I follow this moon, this astrology, నేను ఈ యొక్క జాతకాలను చూస్తాను, and then I speak the word of God. అవన్నీ చేస్తూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేను మాట్లాడతాను, You see, బోధిస్తాను. you need to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. How you stand in the word of God matters. దేవుని యొక్క వాక్యంలో మీరు ఎలా నిలబడుతున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. Amen. Are you willing to stand for the truth? దేవుని యొక్క సత్యం విషయమే If నిలబడాలనుకుంటున్నారా? you are willing to stand, God will surely deliver you out of this present and take you further. మీరు నిలబడాలనుకుంటే You have to follow it up. You have to bring it out of you in action. మీ నుంచి ఆ నిర్ణయాన్ని క్రియల రూపంలో మీరు చూపించాలి. That is where your freedom comes from. అప్పుడే మనకు స్వతంత్రం వస్తుంది. That is where the shackles are broken. అప్పుడే బంధాలు That is బంధకాలు where your తెగిపోతాయి. past is buried and you walk into the అప్పుడే newness. మన యొక్క గతము పూడ్చబడుతుంది, మనం నూతన సృష్టిగా You మారుతాము. want to experience something new, you have to do something new. అయితే మీరు కొత్తది ఏదైనా అనుభవించాలనుకుంటే కొత్తవి చేయాల్సిందే. Because the old has not worked till now. ఎందుకంటే ఆ యొక్క పాతది ఇంతవరకు పనికిరానిది. Amen. So we all should embrace the newness that the Lord wants to bring into our life. అయితే మన జీవితంలో దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ నూతనత్వాన్ని మనందరము కూడా ఆహ్వానించాలి. We are not just a bunch of pious people only feeling. It's not about feeling. Here it's about living the kingdom of heaven in your life. అయితే మనం యేసు ప్రభువుని బట్టి కేవలం భావోద్వేగాలు కలిగినటువంటి మనుషులమే కాదు కానీ ఆయన యొక్క వాక్య ప్రకారము జీవించి నివసించేటటువంటి మనుషులు కూడా. When the Spirit of God guides you, you will automatically walk in the Spirit and do what the Spirit of God says. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ చెప్పిన పనులన్నీ మీరు చేయగలుగుతారు. Now I must close. ఇప్పుడు నేను ముగించాలి. If you are a natural man, మీరు ఒకవేళ ప్రకృతి సంబంధించినటువంటి వ్యక్తి అయితే then get saved. అయితే రక్షణ పొందండి. Because you haven't been born twice. ఎందుకంటే మీరు 2 సార్లు జననించలేదు కాబట్టి. You are going to wish later on or sometime at some point of your time, I want to be born again. అయ్యో మరి ఒకానొక సమయంలో మీ యొక్క జీవితంలో మీరు భావిస్తారేమో, అరే నేను మారు మనసు పొంది ఉండాలి అని. May that time be now. అయితే ఆ సమయం ఎప్పుడో కాదు. If you are a carnal person, ఒకవేళ మీరు శరీర సంబంధమైన వ్యక్తులైతే then turn from your childishness and enthrone Jesus in the heart of your life. అయితే మీ యొక్క చిన్నపిల్లల బలహీనమైన స్వభావం నుంచి తండ్రి వైపు బలవంతులుగా మీరు తిరగండి. And grow up to become a spiritual person. అయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా అవ్వుటకు మీరు మరి ఎదగండి. And thank God for this opportunity that He's giving to you. అయితే దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. Today is the decision that you need to make. ఈ రోజే మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి. If you want to be born again in the kingdom of heaven, మీరు ఆ పరలోక రాజ్యంలో మరి జన్మించాలనుకుంటే I want you to close your eyes, మీ యొక్క కళ్ళను మూసుకునండి. examine your heart, ఆత్మ పరిశీలన చేసుకోండి. that if you should be born again and you feel that conviction in your heart through the Spirit of God, and if the Lord has spoken to you, I want you to raise your hand in the presence. ఒకవేళ మీరు కళ్ళు మూసుకుంటూనే ఉండండి, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండండి. దేవుడు మీతో మాట్లాడి ఉన్న ఎడల మీ యొక్క చేతులు పైకెత్తండి. If you are the one, you feel that I need to be born again, నేను మారు మనసు పొందాలి, తిరిగి జన్మించాలి అనేటువంటి ఒప్పుదల పరిశుద్ధాత్మ దేవుడు మీకు కనిపించినట్లయితే you just lift your hand in the presence of God. దేవుడి యొక్క సన్నిధిలో మీ యొక్క చేతులను ఎత్తండి. God bless you, brother. దేవుడు God bless మిమ్మల్ని you. దీవించును కాక బ్రదర్. Hallelujah. హల్లెలూయా. So let us pray together. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. Let's pray to the Father God. దేవునికి ప్రార్థన చేద్దాం. Father God, we thank you for your word today. ప్రభు అయిన తండ్రి, నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. Lord God, I pray that you would seal this truth in our hearts. ఈ యొక్క సత్యాన్ని మా యొక్క హృదయంలో నీ ముద్రిస్తావని నేను ప్రార్థన You చేస్తున్నాను. would continue to seal it and it would be embedded in our heart and mind. మా హృదయాల్లో మా యొక్క ఆలోచనలో ఈ విషయాలు ముద్రించబడి ఉండులాగున. And if you feel that you want to pray this prayer, I want you to repeat after me. ఒకవేళ మీకు ప్రార్థన చేయాలి అని అనిపించినట్లయితే నాతో పాటు కలిపి ప్రార్థన చేయండి. Say it, Lord Jesus, ప్రభువైన యేసు, I want to be born again. నేను మారు మనసు పొందదలుచుకున్నాను. I want to experience this new life. అయితే ఈ యొక్క కొత్త జీవితాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. I want to experience what Nicodemus had asked and he experienced after meeting you. ఏదైతే నికోడెమస్ ప్రశ్నించాడో, ఏదైతే నికోడెమస్ అనుభవించాడో నాకు అటువంటి అనుభవం కావాలి.
I confess that I am a sinner. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. I confess that I have fallen short of your glory. నేను నీ యొక్క మహిమకు తగిన వాడని నేను ఒప్పుకుంటున్నాను. I confess that I have gone astray. అయితే నేను తప్పిపోయిన వాడనని కూడా ఒప్పుకుంటున్నాను. And I believe that you are my Savior. అయితే నీవే నా యొక్క రక్షకుడు అని నేను నమ్ముతున్నాను. And you are the only one who paid the price for my sins on the cross. నీవు మాత్రమే నా యొక్క పాపము నిమిత్తము సిలువలో విలువ కట్టావు అని నేను నమ్ముతున్నాను. I believe that you died and you rose again. అయితే నీవు మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను. I believe that you've ascended to heaven అయితే నీవు ఏ పరలోకానికి ఆరోహణం అయ్యావని నేను నమ్ముతున్నాను. and are seated at the right hand of the Father ప్రభు అయిన దేవుని పక్కన కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నావు నమ్ముతున్నాను. and are interceding for me. నా గురించి విజ్ఞాపన చేస్తున్నావని, And you're coming back in glory to take me home. అయితే నన్ను మన గృహానికి తీసుకురావడానికి నువ్వు తిరిగి మహిమ రూపముగా రాబోతున్నావని. Thank you, Lord. వందనాలు ప్రభువా. And I pray that you would come into my heart and life నా యొక్క జీవితంలో హృదయంలో రమ్మని ప్రార్థన చేస్తున్నా. and change my way of thinking నా యొక్క ఆలోచన విధానాన్ని మార్చండి. and be the Lord of my life నా యొక్క జీవితానికి నీవే ప్రభు అయి ఉండండి, now and forevermore. ఇప్పటికీ మరెప్పటికీ కూడా. In Jesus' name. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. God bless you. God be with you. And now we move into the time of communion. And as we move into the time of communion, if you're born again and you've accepted the Lord as your personal Savior, you can partake in the Holy Communion or let it go by. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీతో పాటు ఉండునుగాక. ఇప్పుడు మనము పరిశుద్ధమైనటువంటి బల్ల సమయంలో ప్రవేశిస్తున్నాం. ఎవరైతే మీరు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది ఉన్నారో మీరు ఈ బల్లలో పాలు పొందొచ్చు. లేనివారు ఆ బల్లని వెళ్ళనీయండి. Amen. ఆమేన్.